స్తోత్రం కలుగుగాక. మరొకసారి ఉదయకాల సమయమున దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినడానికి దేవుడు మనకు చక్కటి సదావకాశమును అనుగ్రహించి ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఏం చేయాలంటే దేవుని నామాన్ని అనుదినము అనుక్షణము ఆయన నామమును మహిమపరిచే వారముగా ఉండాలి, ఆయన నామాన్ని స్తుతించే వారముగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా. ప్రేమ దేవుని బిడ్డల వాక్యము లోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం. దయచేసి దేవుని వాక్యాన్ని చదవాలని మనవి చేస్తూ ఉంటూ ఉన్నాను. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయంలో వశపరచుకొంటివి. ఒక చూపుతో నా హృదయంలో వశపరచుకొంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరచుకొంటివి. ప్రార్థన చేస్తున్నాం. అమితిగా ప్రేమించిన మా పరమ తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా మాతో సూటిగా స్పష్టంగా మాతో మీరు మీ అధికారము కలిగిన స్వరము చేత మాట్లాడమని పెట్టుకుంటున్నాం. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయమును, మనస్సును మాకు అనుగ్రహించి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కనుక చేసుకోమని వేడుకుంటున్నాం. అయ్యా, మన నిర్లక్ష్యం అలక్ష్యం అనేది లేకుండా సహాయం చేయండి. నీ పరిశుద్ధాత్మ సంచలనం మాకు అనుగ్రహించండి. ముఖ్యంగా నన్నుగా మీరు మరుగుపరచండి. నాలోంచి మీరు సూటిగా మాట్లాడమని వేడుకుంటున్నాం. ప్రభా, మీరు మాట్లాడితే మాలో జీవం, మీరు మాట్లాడితే మాలో ప్రభా ఆ యొక్క సంతోషం, మీరు మాట్లాడితే ప్రభు మాలో తండ్రి ప్రభు అద్భుతం, మీరు మాట్లాడితేనే ప్రభు అయ్యా మా జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ప్రభు మేము మరచి నేను స్తుతించి గణపరిచే ఆ విశ్వాసం, నమ్మకము, ధైర్యము మాకు అనుగ్రహించబడుతుంది కనుక అట్టి కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని యేసు క్రీస్తు నామములో అడిగి పెట్టుకొని చెప్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. మన అంశం అయితే నీ హారములలో ఒక హారము చేత నన్ను వశపరచుకొంటివి అనేది మన అంశం. దాంట్లో సబ్ టైటిల్ గా మనం చూస్తూ ఉన్నాం, యాకోబును గురించి మనము వింటూ ఉన్నాం. నా ప్రియమైనటువంటి వారులారా, నా ప్రియమైన దైవజనమా, దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే ఆ యాకోబు తన యొక్క జీవితముల గురించి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యాకోబు యొక్క జీవితం ఎలాంటిది? యాకోబు ఏమై ఉన్నాడు? యాకోబు యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటనలను దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. పోయిన వారంలో మనం చూస్తున్నాం, ప్రేమ దేవుని బిడ్డలారా, ఇస్సాకు లేక రెబెకా ఇద్దరు కూడా తమ కుమారులను పంచుకున్నట్టుగా, ఆ రీతిగా వారి యొక్క జీవితంలో అనర్థాలు జరిగినట్టుగాను మనము చూడగలిగినాం. అనగా నీకు ఎంతమంది పిల్లలు ఉన్నా, ఏ రీతిగా ఎంతమంది నీకు ప్రేమ దేవుని బిడ్డలు ఎలా ఉన్నా, వారిని ఒకేలాగా చూడాలని, ఒకేలాగా ప్రేమించాలని, ఒకేలాగా దేవుని యొక్క సన్నిధిలో వారిని పెంచాలని, నీ యొక్క ప్రేమలో వ్యత్యాసము ఉండకూడదని, పంచుకునేది కాదు, వారిని సరైనటువంటి నడవడికలో నడిపించాలని, బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పినప్పుడు, వారు పెద్దవాళ్ళు అయినప్పుడు దానిలో నుంచి వాడు తొలగిపోడని దేవుని వాక్యం ద్వారా చూస్తున్నాం. ఆ వాక్యములో వారిని పెంచుమని పోయిన వారంలో మనం చూస్తున్నాం. ఇంకా అనేక అంశాలు కూడా, అనేకమైనటువంటి విషయాలు కూడా మనము గమనించగలిగినాం. హల్లెలూయా. ఈనాన దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ప్రార్థనలో ఒక ప్రార్థనతో నీ దేవుని నువ్వు ఏం చేయాలంట? వశపరచుకోవాలనగా నీ దేవుడు నీ వైపు తిరిగేటట్టు, లోపరుచుకునేటట్టు, నీ దేవుని సంఘం ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన తట్టు తిరిగాలి, నీ ప్రార్థనను వినాలి, నీ ప్రార్థనను అంగీకరించాలి, నీ ప్రార్థనకు జవాబు దయచేయాలి, నీ ప్రార్థన విజ్ఞాపనకు దేవుడు ఏం చేయాలి? ఉత్తరము ఇవ్వాలి. ఇది నీ ప్రార్థన అయి ఉండాలి. ఆ ప్రార్థన దేవుని మెప్పించేదై ఉండాలి, దేవుడు ఇష్టపడేదై ఉండాలి, దేవుడిని ప్రార్థనను అంగీకరించే విధంగా, దేవుడిని ప్రార్థనకు చెవియొగ్గే విధంగా ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తావా అని ఆయన నీకోసము ఎదురు చూసేటువంటి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం గమనిస్తూ ఉన్నాం. నిజంగా నీ ప్రార్థన కొరకు దేవుడు ఎదురు చూసే జీవితం కలిగి ఉండాలని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు మోకరిస్తే, నువ్వు విజ్ఞాపన చేస్తే, నీ ప్రార్థనను
దేవుడు సంతోషముగా, ఆనందముగా, సమాధానముగా నీ దేవుడిని ప్రార్థనను వినాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రేమ దేవుడు నీ జీవితంలో లేక నీ హృదయంలో నీ మనస్సులో నీకు సమాధానము కలగాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీలో జీవం ఉజ్జీవంగా మారాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీ ఆత్మ శక్తివంతము కావాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే నీలో ఉన్నటువంటి ఆ యొక్క నిరాశ నిస్పృహలన్నీ వెళ్ళిపోయి నువ్వు బలము చెందుకోవాలని, బలమును సమకూర్చుకోవాలని, బలపడాలని దేవుని వాక్యము ద్వారా మనం గమనిస్తున్నాం. నీ ప్రార్థన ఒక హారము కాదు, నీ ప్రార్థన ముత్యాల హారముగా మారాలని వాక్యము ద్వారా మనం చూస్తున్నాం. నీ ప్రతి మాట ఒక ముత్యముగా మారాలి. నీ ప్రతి మాట ఒక వజ్రముగా మారాలి. ఆ వజ్రాల హారముగా, ముత్యాల హారముగా నీ ప్రార్థన ఉండాలని దేవుడిని ప్రార్థనను వెంటనే అంగీకరించే విధంగా, నీ ప్రార్థనను ఆయన ఆజ్ఞానించే విధంగా, నీ ప్రార్థన ఉదయకాలపు నైవేద్యముగా ఉండాలి. నీ ప్రార్థన ఉదయకాలపు ధూపముగా దేవుని సన్నిధికి చేరాలని దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దేశంలో ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక రాష్ట్రంలో ఒక చీఫ్ మినిస్టర్, ఒక అధికారి, ఒక చీఫ్ మినిస్టర్ ప్రేమ దేవుని బిడ్డలారా, ఆయన క్రైస్తవుడు. ప్రతిరోజు ఉదయకాల సమయమున ఏం చేసేవాడంటే ఆయన లేచిన వెంటనే ప్రార్థన చేసుకునేవాడు. ఏం చేసుకునేవాడు? ప్రార్థన చేసేవాడు, ప్రార్థన చేసుకునేవాడు. ఏ రోజు కూడా ప్రార్థించకుండా ఆయన ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. ఆయన కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా చేసేవాడు కాదు. కనీసం ఆ యొక్క బెడ్ టీ గాని బెడ్ కాఫీ గాని తాగేవాడు కాదు. కారణం ఏంటంటే నా దేవుని సన్నిధిలో నేను ప్రార్థన చేసుకోవాలి. కారణం ఏంటంటే నా దేవుని సందో నా ముఖమును మొదటిగా నా దేవునికి చూపించుకోవాలి. నా దేవుడు నా ముఖమును చూడాలి. నేను నా దేవుని ముఖమును నేను చూడాలి. మేమిద్దరం కూడా మేము ఒకరిని ఒకరు చూసుకున్న తర్వాతనే ఈ లోకము యొక్క ముఖము నేను చూస్తాను. లోకంలో ఉన్న ముఖాలు చూస్తాను, లోకంలో ఉన్నటువంటి మనుషులను చూస్తాను, లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క అధికారంలో ఉన్నటువంటి నేను ఆ అధికారం యొక్క దగ్గరికి నేను వెళ్తాను, ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజల యొక్క మాటలు వింటాను. నేను ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తానో నా ప్రజల యొక్క మాటలు నేను వినగలుగుతాను, వారిని అర్థం చేసుకోగలుగుతాను, వారిని ప్రేమించగలుగుతాను. నా దేవునితో మాట్లాడిన తర్వాతే నేను వారితో మాట్లాడినప్పుడు వారికి ఆదరణ కలుగుతుంది, వారికి నెమ్మది కలుగుతుంది, వారికి సమాధానం కలుగుతుంది, వారికి నేను హామీ ఇవ్వగలుగుతాను, వారిని నేను ఓదార్చగలుగుతాను, వారిని ఆదరించగలుగుతాను, వారిని బలపరచగలుగుతాను. నా మాటలు కాదు, నా దేవుని మాటలే వారిని బలపరుస్తాయి అని నమ్మినటువంటి ఒక చీఫ్ మినిస్టర్. ఆమేన్, హల్లెలూయా. ఆ రాష్ట్రంలో ఉన్నాడు ఆయన. ప్రేమ దేవుని బిడ్డరా, ఆయన పేరేంటే డానియల్ ఫ్రెడరిక్స్. ఆమేన్. నా ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం చూస్తున్నాం. అలాగే ప్రతిరోజు దేవునితో మాట్లాడైనా, ప్రతిరోజు దేవుని దగ్గర ప్రార్థన చేసైనా ఒకనొక దినమున ఆయన మర్చిపోయి, ఎందుకంటే అంతకు ముందు దినాన నిన్నటి దినాన ఆయన చాలా అలసిపోయాడు. అందుకని అనేకమైన కార్యక్రమాలకు వెళ్ళి, అనేకమైన ప్రాంతాలకు ప్రయాణం చేసి, అనేకమైన పనులను ఆయన చేసి రాత్రి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చి పడుకున్నాక ఆయనకి ఏం కలిగిందంటే అలసట ఎక్కువైపోయి ఆయన రాత్రి ప్రార్థన చేసుకోవడము, ప్రేమ దేవుడు ఉదయకాలము ప్రార్థన చేసుకోకుండా ఆయన మర్చిపోయి బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చేసి ఆయన బ్రేక్ఫాస్ట్ సమయంలో అక్కడ కూర్చున్నప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆయనకు సడన్ గా ఏం జ్ఞాపకం వచ్చింది? ప్రార్థన జ్ఞాపకం వచ్చింది. ఈ రోజున ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తున్న మాట మనం ఇక్కడ చూస్తున్నాం. మీలో ఎంతమంది ప్రేమ దేవుని బిడ్డలారా ఉదయకాలం లేచిన వెంటనే మీ ముఖములను దేవునికి చూపిస్తూ ఉన్నారు? ఎంతమంది మీరు ఉదయకాలం లేచిన వెంటనే మీ స్వరమును దేవునికి వినిపిస్తూ ఉన్నారు? ఎంతమంది మీలో మీ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు? మీకోసమై, మీ కుటుంబం కోసమై ఎంత ప్రార్థన చేస్తూ ఉన్నారు? దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను నా ఇంటి వారును యెహోవాకు ప్రార్థన చేసేదము అని భక్తుడు యెహోషువ సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ప్రమాణం చేసుకున్నాడు, ఆయన తీర్మానం చేసుకున్నాడు, ఆయన దేవుని సంఘం వాగ్దానం చేసుకున్నాడు, నేను నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం.
యెహోవాను మాత్రమే ప్రేమిస్తాం, యెహోవాను మాత్రమే ప్రార్థన చేసుకుంటాం, యెహోవాకు మాత్రమే మేము మొర పెడతాం. ఆమేన్, ఆమేన్. నా ప్రేమ దేవుని బిడ్డ, రోజున ఉదయకాలం లేస్తున్న వెంటనే నీ ముఖం ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు ఎవరు చూడాలి? నీ యొక్క ప్రేమ యొక్క ముఖమును దేవుడు చూడాలి. నువ్వెవరి ముఖమును చూడాలి? ఎవరి ముఖం చూడాలి? యేసయ్యను చూడాలి. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, యేసయ్యా ఎవరిని చూడాలంట? యేసయ్యను చూడాలి. అలాగా చూడకుండా దినాన అలసటతో నిద్రపోయి ఉదయకాలం లేచి మరచిపోయి బ్రేక్ఫాస్ట్ దగ్గరకు వచ్చి కూర్చున్నారు. వెంటనే నాకు జ్ఞాపకం వచ్చిందంట, ప్రార్థన నేను ఉదయకాల సమయంలో చేయలేదు అనేసి జ్ఞాపకం వచ్చి ఆయన ఏం చేశాడు? వెనక్కి వెళ్ళిపోయాడు. బ్రేక్ఫాస్ట్ వదిలిపెట్టి. మనం కూడా చాలా సార్లు కొన్నిసార్లు మర్చిపోయి, నేను చెప్తున్నాను మర్చిపోయా, నేనే చెప్తున్నాను మర్చిపోయి ఒకసారి మనం ముద్ద నోట్లో పెట్టేస్తాం. అది లంచ్ కావచ్చు, డిన్నర్ కావచ్చు, బ్రేక్ఫాస్ట్ కావచ్చు. నీకు వెంటనే జ్ఞాపకం వచ్చింది, ప్రార్థన చేసుకోలేదండి. ఏం చేయాలి? నువ్వు ముద్ద నోట్లో పెట్టావు, ఏం చేయాలి? వెంటనే ప్రార్థన. ఎలా ప్రార్థన చేయాలి? ముద్ద తినేసినాకనా, నమిలి మింగేసినాకనా? ఎప్పుడు చేయాలి? ఆ ముద్ద అలాగే పెట్టుకొని గట్టిగా ఆమేన్, హల్లెలూయా, ఇది మింగకుండా లోపలికి వెళ్ళిపోకుండా, నాయన తండ్రి, నా యేసయ్య, నా ప్రభువా, నన్ను దయచేసి కరుణించి కృప చూపించి క్షమించిన ఆయన, నేను ప్రార్థన చేసుకోలేకపోయాను, మరచిపోయి నేను ముద్ద నోట పెట్టేసుకున్నాను. కానీ అది దిగక ముందుగానే నేను జ్ఞాపకం వచ్చింది. అయ్యా, ఒక్కసారి ఈ ఆహారం నువ్వు ఇచ్చిన ఈ ఆహారం బట్టి నీకు వందనాలు నాయన, ఈ ఆహారాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా, ఎందుకంటే ఈ ఆహారం నీవిచ్చావు, ఈ జీవితం నీది, ఈ శరీరము నీది, ఈ బ్రతుకు నీది, ఈ ఆయుష్ నీది, ఈ బలము నీది, శక్తి నీది, శరీరానికి కావలసినటువంటి ఆహారం నువ్వు ఇచ్చావు. కానీ ఈ యొక్క ఆహారానికి నేను ప్రభువుని ప్రార్థన చేసుకోకుండా తింటూ ఉన్నాను, మరచిపోయాను, దయతో క్షమించి నీ కృప చూపించిన ఆయన. దీంట్లో ఎటువంటి అపవిత్రత చీకటికి దేనికి అధికారం, సాధారణ అధికారం లేకుండా నీ కల్వరి శిలువలో కార్చిన సజీవమైన రక్తంలో ప్రోక్షించి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దీన్ని శుద్ధీకరించిన ఆయన. హల్లెలూయా. ఒకవేళ దాంట్లో ఏదైనా అపవిత్రత ఉన్నా, ఒకవేళ దాంట్లో ఏదైనా కలిపినా, ఒకవేళ దాంట్లో ఏదైనా అపరిశుద్ధమైనది చేరినా అది పరిశుద్ధపరచబడుతుంది. హల్లెలూయా. ఈ రాజు లేక ఈ వ్యక్తి, ఈ చీఫ్ మినిస్టర్ ఏం చేశాడు? ఆయన మరలా వెనక్కి వెళ్ళిపోయి తన ముఖంను దేవునికి చూపించుకోవాలని, నిజముగా దేవునికి నా ముఖంను చూపించుకొని మాత్రమే నేను వస్తానని ఆయన తిరిగి మరలా వెనుకకు వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసుకున్నాడు, సంతోషముతో సమాధానముతో తిరిగి మరలా వచ్చాడు. ఒకవేళ నువ్వు మర్చిపోతే నీ బ్రేక్ఫాస్ట్ అక్కడ వదిలిపెట్టు, నీ లంచ్ అక్కడ వదిలిపెట్టు. ప్రేమ దేవుని బిడ్డగా ఒకవేళ నువ్వు మర్చిపోయి జ్ఞాపకం వస్తే వెంటనే మోకరించు, వెంటనే దేవుని మోకరించి ప్రార్థన మొదలుపెట్టు. నీ ప్రార్థన నీ దేవుడు వింటాడు. నా ప్రేమ దేవుడు ఆయన తిరిగి ప్రేమ దేవుని బిడ్డగా వచ్చాడు. చూసేసరికల్లా దాంట్లో ఏదో పడింది.
ఏమైంది? దాంట్లో ఏదో పడి ఉంది. అది గమనించి చూసే అని అంటున్నాడు, ఇందులో ఏదో పడింది చూడండి అనేసి. అప్పుడు ఆ పడినటువంటి దాన్ని తీసుకెళ్ళి ఏం చేశారంటే క్షమించమని చెప్పి భయపడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తీసుకెళ్లి దాన్ని బయట పారేస్తున్నారు. పారేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఒక కుక్క దాన్ని తినింది. ఏమైంది? దాన్ని తినింది. తిన్న వెంటనే ఒక 2 నిమిషాలకే అది నురుగులు కక్కుతూ విలవిలలాడుతూ కొట్టుకొని చచ్చిపోయింది. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. అది చనిపోయిన వెంటనే అక్కడ ఉన్నటువంటి మనుషులు పరిగెత్తుకుని వచ్చారు. సెక్యూరిటీ గార్డ్స్ అందరూ పరిగెత్తుకుని వచ్చారు. వచ్చి ప్రేమ దేవుని మొత్తం చెక్ చేస్తే దాన్ని ప్రేమ, ఎందుకంటే అది నురుగులు కట్టుకొని చనిపోయింది కనుక వెంటనే దాన్ని టెస్టింగ్ కి పంపించారు. చూస్తే దాంట్లో పాయిజన్ కలిపి ఉంది. నా ప్రియమైనటువంటి వాళ్ళ వేరే తీసుకొచ్చినప్పటికీ అది అదే బ్రేక్ఫాస్ట్ ఆయన తిననివ్వలేదు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోకపోతే, నువ్వు మర్చిపోతే, నీ ప్రార్థన నీ జీవితాన్ని కాపాడుతుంది. నీ ప్రార్థన నీ బ్రతుకుని కాపాడుతుంది. నీ ప్రార్థన నీ యొక్క ఆహారాన్ని పరిశుద్ధపరుస్తుంది, పవిత్రపరుస్తుంది, శుద్ధీకరించబడుతుంది, పరిశుద్ధపరచబడుతుంది, నూతన పరచబడుతుంది. నీకు ఏ హాని కలగదని దేవుడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నీకు తోడుగా ఉంటాడు అనే సంగతిని నువ్వు గమనించాలని వాక్యం ద్వారా చూస్తున్నాం. జరిగిన విషయం ఏంటంటే అక్కడ ఎవరైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడో వాడే దాంట్లో విషము కలిపి ఏర్పాటు చేస్తాడు. కారణం ఏంటంటే వాడికి ఏదో ఒక బొమ్మ ఉంది. అలాగే ఇందిరాగాంధీని కూడా చంపేశారు, సెక్యూరిటీ గార్డ్స్ చంపేశారు. ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఎవరైనా చంపొచ్చు, ఎవరితోనైనా చంపించవచ్చు. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది. చీఫ్ మినిస్టర్ రాజశేఖర్ కూడా చంపేశారు. అట్లాగే దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్న విషయం ఏదో తెలుసా? నా ప్రియమైనటువంటి దైవజనమా, నా ప్రియమైనటువంటి దేవుని సంఘమా, నా ప్రియమైనటువంటి దేవుని శరీరమా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఈరోజున, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావు ఈరోజున, నీ ప్రార్థన నీ జీవితాన్ని కాపాడుతుంది. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడుతుంది. నీ ప్రార్థన ఒక హారమైనటువంటి నీ ప్రార్థన నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతుంది అనే సంగతిని నీవు గమనించాలని దేవుని వాక్యము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. మరణం ఒకవేళ దగ్గరికి వచ్చిన ఆ మరణము నుంచి కూడా దేవుడు కాపాడుతాడు. ఒకవేళ మనుషులు దాంట్లో పాలలో గాని, టీలో గాని, కాఫీలో గాని, బ్రేక్ఫాస్ట్ లో గాని, లంచ్ లో గాని, ఇంకా మరి దేంట్లోనైనా తినే పదార్థాల్లో ఏదైనా కలిపినా నువ్వు తిను దేని విషయంలో అందరూ నీకు ఏ హాని కలగదు అని వాక్యం సెలవిస్తా ఉంది. ఎందుకంటే ఆయన తన రక్తాన్ని ప్రోక్షిస్తాడు. తన రక్తము ప్రేమ ద్వారా తను పరిశుద్ధపరుస్తాడు. నీ కొరకు తను చిందించిన రక్తము నిన్ను పవిత్రపరుస్తుందన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యొక్క రాజకీయ నాయకుడైనప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. ఎలాంటి వాడు ఆయన? దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ఉదయకాలం లేచిన వెంటనే దేవునితో మాట్లాడేవాడు. ఉదయకాలం లేచిన వెంటనే దేవునితో సంభాషించేవాడు. ఉదయకాలం లేచిన వెంటనే తన ముఖము దేవునికి చూపించుకునేవాడు. ఉదయకాలం లేచిన వెంటనే తన ముఖము దేవునికి చూపించుకునేవాడు కనుకనే ఆ ప్రార్థన మరచిపోయినాడు కనుకనే ఆయన మరల వెనక్కి వెళ్ళాడు కనుకనే మరలా ప్రార్థన చేసుకున్నాడు కనుకనే ఆ బ్రేక్ఫాస్ట్ ప్రేమ దేవుని కదా ఆయన తినకుండా అందులో ఏదో వేసి దాని దగ్గర తీసివేయబడ్డట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. వెంటనే తెలిసిపోయింది నా ప్రేమ దేవుని బిడ్డ. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నీ దేవుడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా నీకు తోడుగా, నీకు నీడగా, నీకు అండగా, నీకు కొండగా, నీకు బండగా ఉంటాడన్న సంగతిని నీవు గ్రహించాలని దేవుని వాక్యం ద్వారా చూస్తున్నా. నీ ప్రార్థన నిన్ను కాపాడుతుంది. నీ ప్రార్థన నీ జీవితాన్ని కాపాడుతుంది. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని సంరక్షిస్తుంది. నీ ప్రార్థన దేవుని యొక్క కాపుదల నీ కుటుంబానికి ఉంటుంది అనే సంగతిని నీవు మర్చిపోవద్దని వాక్యము ద్వారా మనం చూస్తున్నా. నీ దేవుడు ఎలాంటి వాడు? ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు
దేవుడు వినేవాడు. విన్నాడు కనుకనే ఆ విషపూరితమైనటువంటి బ్రేక్ఫాస్ట్ ప్రేమ దేని మీద తప్పించుకోగలిగినాడు. కారణం ప్రేమ దేని బిడ్డలారా, ఆయన చీఫ్ మినిస్టర్ ఎందుకో కాదు, లేకపోతే ఆయన ఒక రాజ్యానికి రాజు అయినందుకు కాదు. అది రాజరికాన్ని పక్కకు పెట్టి, రాజుగా పక్కకు పెట్టి, చీఫ్ మినిస్టర్ గా పక్కకు పెట్టేసి, నేను ఎంత చీఫ్ మినిస్టర్ అయినా ఆయన వల్లనే అయ్యానన్న సంగతిని జ్ఞాపకము చేసుకున్నాడు. కనుక నువ్వు ఏ ఉద్యోగంలో ఉన్నా, నువ్వు ఏ పొజిషన్ లో నువ్వు ఉన్నా, నువ్వు ఏ పోస్ట్ లో ఉన్నా, నువ్వేం చదువుకుంటున్నా, ప్రేమ దేవుని బిడ్డ, you should not forget your God. You should not forget the presence of the Lord. You should not forget the church on Sundays. దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట. ఒకవేళ నీకు అది ఒకవేళ ప్రేమ చిలుకలుగా కనపడవచ్చును, ఆదివార దినమున దేవుని సన్నిధిని మరొక విడువక దేవుని సన్నిధికి వెళ్ళే బిడ్డగా నువ్వు ఉండాలి. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఒక వ్యక్తి ఉన్నాడు. He is a sprinter. 100 meters రన్నింగ్ లో ఆయన మంచి ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి ఏం చేశారంటే, సండే రోజు ఉదయకాలం 9 గంటలకి ఆ యొక్క పోటీ ఉంది. అది ప్రపంచ ఏమంటుందని ఏషియన్ గేమ్స్ అంటారా, ఏషియన్ గేమ్స్ కదా, అట్లాంటివే సంథింగ్ వరల్డ్ గేమ్స్. అన్ని దేశాలు పాల్గొంటాయి, అన్ని దేశాలు పాల్గొంటాయి. ఆ పాల్గొనేటువంటి వ్యక్తి ఈయన 100 మీటర్స్ లో పరిగెత్తే మంచి ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తి. ఈయన పాల్గొంటే ఖచ్చితంగా గోల్డ్ మెడల్ వస్తారు. అయితే ఆదివార దినమున, ఏ దినమున, ఆదివార దినమున ఆయన ఏమన్నాడంటే, నేను ఆదివారం రాను. అరే, ఇంతకాలం మేము నీకు సమస్తము సహాయము చేసి, నీకంటూ ఒక కోచ్ ఏర్పాటు చేసి, డబ్బులన్నీ వ్యయము చేసి, ఇగో మీకు నేను స్పాన్సర్ చేసి, నీకు ఇంతకాలం నీకు కోచింగ్ ఇచ్చినటువంటి మేమంతా కూడా మేము పిచ్చోళ్ళమా అని మాట్లాడుతూ కూడా అంటున్నాడు. ఇదిగో నా దేవుడి కంటే ఏది నాకు ముఖ్యము కాదు, నా దేవుడే ముఖ్యం, నాకు నా దేవుడి సన్నిధి నాకు ముఖ్యము. ఆమేన్, హల్లెలూయా అని చెప్పినటువంటి వ్యక్తి ప్రేమ దేవుని బిడ్డలారా సింపుల్ గా వెళ్ళి చర్చ్ లో కూర్చున్నాడు. ఆ దాంట్లో పాల్గొనలేదు. ఎవరినో పంపించారు, వాడు ఏదో థర్డో ఫోర్తో వచ్చాడు, పోయింది. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, 400 మీటర్లు ఉంది. 400 మీటర్లలో ఆ దేశం తరఫున పాల్గొన్నటువంటి వ్యక్తి ఈ రోజు వరకు ఎవరు కూడా లేరంట అక్కడ. అయితే జరిగిన విషయం ఏంటిదనంటే, ఇందులో థర్డ్ వచ్చాడు అనుకుంటా, ఎవరో ఒక పంపించాడు. ఇప్పుడు ఈ వ్యక్తిని అడుగుతున్నారు వచ్చి, ఏమనంటే, అయ్యా 400 మీటర్లు పరిగెడతావా అంటే, ఇది అన్నాడంట, పరిగెడతా. అయితే ఎవరైతే కోచ్ ఉన్నాడంట, ఆయన ఓన్లీ 100 మీటర్స్ పాల్గొనేటువంటి ప్రావీణ్యత కలిగినటువంటి, అర్హత కలిగినటువంటి, యోగ్యత కలిగినటువంటి వ్యక్తి. 100 మీటర్స్ పరిగెత్తే వ్యక్తి 400 మీటర్లు అనగా మొత్తం గ్రౌండ్ అంతా కంప్లీట్ చేయాలి. ఎలా చేస్తాడు? చేయలేడు అని అంటే, ఈయన అన్నాడంట, పర్వాలేదు నేను చేస్తాను అని వర్లా వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేసుకున్నాడంట. ప్రభువా, నేను నీ సన్నిధిని ఆదివారమున మరొక నీ సన్నిధిని చేరుకున్నాను. నేను ఆరాధించడానికి మాత్రమే నేను అది మిస్ అయ్యాను, కానీ నా వల్ల అక్కడ 3వ స్థానానికి పడిపోయింది నా దేశం అని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని దగ్గర ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేసినటువంటి వ్యక్తి ప్రేమ దేవుని 400 మీటర్ల గ్రౌండ్ మొత్తము కంప్లీట్ చేసినటువంటి ఆ 400 మీటర్ని అక్కడ వెళ్ళి నిల్చున్నాడంట. నిలిచిన వ్యక్తి, ఈయన ఆలోచన అంతా ఏంటిది, 100 మీటర్స్ కదా, అదే స్పీడ్ లో కంప్లీట్ చేశాడు. వీళ్ళు సగానికి కూడా రాలేదంటే ఈయన ఆల్రెడీ చేరుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. వరల్డ్ రికార్డ్ 400 మీటర్లని ప్రేమ దేవుని ఒకవేళ 5 నిమిషాల్లో ముగించాల్సి వచ్చేటువంటి 10 నిమిషాల్లో ముగించాల్సినటువంటి రౌండ్ ని ఈయన ఎన్ని నిమిషాల్లో ముగించాడంట? 4 నిమిషాల్లో ముగించాడు. కారణం ఏంటంటే, ఈయన స్పీడ్ గా పరిగెత్తే వ్యక్తి, 100 మీటర్స్ పరిగెత్తే వ్యక్తి ఆ స్పీడ్ తోనే పరిగెత్తాడంట.
దానికి ఒక నియమం ఉంటుంది. మెల్లిగా మొదలుపెట్టి కొంత సగం దూరం వెళ్ళినా కొంచెం స్పీడ్ తీసుకొని 3/4 ముగించడానికి ఇంకా స్పీడ్ తీసుకోవాల్సినటువంటి ఆ కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. పరిగెత్తడానికి ఎలా పడితే అలా పరిగెత్తడానికి ఉండదు. కానీ ఈయన మాత్రము అదే స్పీడ్ తో పరిగెత్తడంట. ప్రేమ దేవుడు వరల్డ్ రికార్డ్స్ కొట్టాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేశానికి గర్వకారణంగా కాదు, ఆ దేశం మొత్తం కూడా గర్వపడేలాగా ఆయన నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక దాంట్లో నువ్వు ఒకవేళ పోయి ఉండవచ్చు, ఒక దాంట్లో నువ్వు వెనుకబడి ఉండవచ్చు. నీ దేవుడు నువ్వు ఇచ్చిన ప్రాముఖ్యతను బట్టి నీ దేశానికి నువ్వు గర్వకారణంగా దేవుడిని పైకి లేవనెత్తాలన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకోవాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ చూద్దాం ఒకసారి ఆదికాండము 32వ అధ్యాయము. దయచేసి గమనించాలని మనవి చేస్తుంటున్నాను. 24వ వచనమును మనం చదువుకుందాం. యాకోబు ఒక్కడుగా మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచుండెను. చూచి చాలండి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట అంటే, ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడుచూ ఉన్నాడు. ఎవరితో పెనుగులాడుతూ ఉన్నాడంట? యాకోబుతో. యాకోబు యాక్చువల్ గా హీబ్రూ వర్డ్ లో ఏమనుందంటే, దేవుని దూతతో పోరాడుతున్నట్టుగా, దేవునితోనే పోరాడుతున్నట్టుగా వాక్య హీబ్రూలో చెప్పబడుతుంది. దాని మూల వచనం, మూల యొక్క అర్థం ఏంటిదనంటే, దేవునితో మన కింద కూడా మనకు కనబడుతూ ఉంది. ఏమనంటే, నువ్వు మనుషులతోనూ దేవునితోనూ లోకముతోనూ పోరాడి గెలిచితివని. ఇక్కడైనా ఏం చేస్తున్నాడు? పెనుగులాడుతూ ఉన్నాడు. నీ పెనుగులాట, ప్రేమ దేవుని ఆత్మీయ జీవితంలోని పెనుగులాట, నీ యొక్క ఆత్మీయమైనటువంటి ఆ యొక్క ప్రార్థనలో పెనుగులాట, నీ జీవితంలో పెనుగులాట, నీ కుటుంబంలో పెనుగులాట, నీ గృహంలో పెనుగులాట, నీ యొక్క పోరాటము జరిగిస్తూ ఉన్నావు. నీ కుటుంబం ఒక్కొక్కడేమో తన జీవితాన్ని సారబెట్టుకోవడానికి, లేక తన జీవితాన్ని సరి చేసుకోవడానికి, తన జీవితాన్ని కట్టుకోవడానికి, తన గృహాన్ని తన కుటుంబాన్ని కట్టుకోవడానికి ఒకడు పోరాడుతూ ఉన్నాడు, పెరుగులాడుతూ ఉన్నాడు. ఇంకొకడేమో ఆత్మీయ జీవితంలో ప్రేమ ఎదగడానికి పెరుగులాడుతూ ఉన్నాడు. నువ్వు దేంట్లో పెరుగులాడుతున్నావు? విరోచన దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకడు అనగా యాకోబు ఒక నరునితో లేక దేవునితో ఆయన పోరాటం మొదలు పెట్టినాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆశీర్వదింపబడినటువంటి వ్యక్తి, దీవించబడినటువంటి వ్యక్తి, తండ్రి చేత దీవింపబడినటువంటి వ్యక్తి, దేవుని చేత దీవింపబడినటువంటి వ్యక్తి, ఆశీర్వదింపబడిన వ్యక్తి, కళ ద్వారా మాట్లాడినటువంటి, దర్శనం ద్వారా మాట్లాడినటువంటి, దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి ఆయన యాకోబు ఇప్పుడు మరలా పోరాడుతూ ఉన్నాడు. ఆఖరి పోరాటం. నీ జీవితంలో ప్రేమ దేవుడు అన్ని అయిపోయాయి అనుకుంటావు కదా, ఇక నాకు ఏమీ లేదు, ఇక అయిపోయింది నా జీవితం అని అనుకునేటువంటి పరిస్థితిలో, అలాంటి స్థితిలోకి నువ్వు దిగజారిపోయి ఉన్నట్లయితే, అలాంటి పరిస్థితికి నువ్వు నెట్టివేయబడి ఉన్నట్లయితే ఒక్కసారి దేవుని జ్ఞాపకం చేసుకో. అన్నిటిని వదిలే. యాకోబు అందరిని పంపించేశాడు, ఆస్తిని పంపించేశాడు 3 గుంపులుగా. ఆ తర్వాత కుటుంబాన్ని, తన భార్యలను, తన దాస్యులను, తన కుమారులను పంపించి వేసి ఒక్కడిగా మిగిలిపోయాడు. నీవు కూడా అన్ని వదిలిపెట్టాడుగా. ఈ లోకంలో ఉన్న ఆశలను, ఈ లోకంలో ఉన్నటువంటి కోరికలను, నీ లోకంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి అవన్నీ దయచేసి వదిలిపెట్టేసి దేవుని దగ్గర మోకరించు. ఆమేన్, హల్లెలూయా. లాస్ట్ ఫైనల్, ఆఖరిగా నువ్వు మోకరించు దేవుని దగ్గర. ఇంకా అంతా అయిపోయింది అనుకునే సమయంలోకి నువ్వు మోకరించు. ఏం చేయాలి? Kneel in the presence of the Lord. Cry unto Him. Shed your tears. నీ యొక్క కన్నీరు కారు, దుఃఖముతో నువ్వు ప్రార్థన చేయి దేవుని దగ్గర. నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, నీ ప్రార్థనకు దేవుడు జవాబును దయచేస్తాడని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉంటూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, నా ప్రియమైనటువంటి దైవజనమా,
దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీ ఒక్కడిగా ఉన్నావని నువ్వు అనుకుంటున్నావు, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నా, ఇదిగో నేను నీకు తోడుగా ఉన్నాను, నేనే నీకు తోడుగా ఉన్నాను, నేను నీ దేవుడని అయి ఉన్నాను. నన్ను నమ్మినటువంటి నా కుమారుడా, నన్ను నమ్మినటువంటి నా కుమార్తె, భయపడకము, జడియకము, దిగులు పడకము, ఇదిగో నా దక్షిణ హస్తముతో నన్ను పట్టుకొని ఉన్నాను, నేను లేవనెత్తు దేవుడను నేనే, ఐ యామ్ యువర్ గాడ్. దేవుని వాక్యము సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. పరధ్యానంలో ఉండొద్దు, దేవుని ధ్యానంలో ఉండండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని వింటూ, దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని ఆస్వాదిస్తూ, నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో వింటూ, నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడేది నీతోనే, పక్కింటోడితో కాదు దేవుడు మాట్లాడుతుంది. లోకానుసారంగా దేవుడు మాట్లాడట్లా, నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు, ఆత్మీయంగా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో, నువ్వు ఎలాంటి స్థితిలో కృంగిపోయినావో, ఎలాంటి పరిస్థితిలో నువ్వు లోపలికి దిగిపోయినావో కదా, ఏ గోతులోకి దిగిపోయావో, ఎక్కడ నువ్వు మగ్గిపోతున్నావో, ఎక్కడ నువ్వు చనిపోతూ ఉన్నావో, ఏ చీకట్లో నువ్వు మగ్గిపోతూ ఉన్నావో. ఎస్, యాకోబు ఒక్కడిగా మిగిలిపోవడానికి గల కారణం, ఎందుకు ఒక్కడిగా మిగిలిపోవడానికి కారణం ఏంటి? వాక్యం సెలవిస్తుంది, నీ జీవితంలో దేవుడు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నువ్వు చేసినటువంటి దాని విషయంలో నీకు మరలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో చేయకూడని పనులు ఎన్నో చేశావు, ఇప్పుడు పూర్తిగా మగ్గిపోయావు. తండ్రితో ఒకడు పోరాడినాడు, నా ఆస్తి నాకు పంచిపెట్టమన్నాడు, నాది నాకు ఇచ్చేసేమన్నాడు. తండ్రితో గొడవ పడ్డాడు, గొడవపడి ఆస్తిని తీసుకొని బయటికి వెళ్ళిపోయినాడు, దూరదేశం వెళ్ళిపోయినాడు, వేరే దేశానికి వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు, తన జీవితం అంతా వేము చేసుకున్నాడు. ఆ యొక్క దేశంలో కరువు వచ్చింది, ఒకరి దగ్గర పనికి కుదిరినాడు, జీతం లేదు, వంటి భోజనం మాత్రమే, ఒకే పూట భోజనం, తినడానికి ఒకే పూట భోజనం. ఆకలికి తట్టుకోలేక ఆ పందుల పట్టుకు మేపడానికి పెట్టినటువంటి ఆ పందుల పట్టు తినడానికి వాడు ప్రయత్నం చేస్తే, ఆ పందుల పట్టు తినకుండా వాడు ఎప్పుడైతే తినడానికి ప్రయత్నం చేశాడో అది చూసినటువంటి యజమాని వాడు బయటకు గెంటేస్తాడు. బయటకు గెంటేసిన వెంటనే ప్రేమ దేవుని బిడ్డలారా, అప్పుడు వాడికి తెలివి వచ్చింది, అప్పుడు వాడికి జ్ఞానం వచ్చింది, అప్పుడు వాడికి బుద్ధి వచ్చింది. ఇదిగో నా తండ్రి ఇంట అనేక మంది పని వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. నా తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు, వారికి సమృద్ధిగా వస్త్రాలు ఉన్నాయి, వారికి సమృద్ధిగా భోజనం ఉంది, వారికి సమృద్ధిగా వారు జీవిస్తూ ఉన్నారు. ఆ పని వాళ్ళు ఒక పనివాడిగా నేను ఉంటానని నా తండ్రి దగ్గర గోచాడతాను, నా తండ్రి దగ్గర నేను మరలా వెళ్తాను అని వాడు తీర్మానం చేసుకున్నట్టుగా తిరిగి మరలా వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఒకవేళ నువ్వు అలాంటి పరిస్థితులకు నువ్వు నెట్టివేయబడ్డావేమో, అలాంటి పరిస్థితులకు నువ్వు ప్రేమ దేవుడిని నువ్వు తోసివేయబడ్డావేమో, నిజంగానే నీలో ప్రేమ దేవుడి ఆ యొక్క అపవిత్ర ఆత్మలో లేక నీకే బుద్ధి పుట్టి నువ్వు దేవునికి దూరంగా వెళ్ళిపోయినావేమో, నీ తండ్రికి దూరంగా వెళ్ళిపోయినావేమో, నీ తల్లికి దూరంగా వెళ్ళిపోయినావేమో, నీ ఇంటికి దూరంగా వెళ్ళిపోయినావేమో, నీ గృహానికి దూరంగా వెళ్ళిపోయినావేమో, నీ యొక్క వాళ్ళందరినీ విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోయినావేమో, నువ్వు దేవుని యొక్క వాక్యాలను మర్చిపోయినావేమో, దేవుడి మాటను మర్చిపోయినావేమో, దేవుడు చేసిన ప్రమాణం నీ సన్నిధిలో దేవుడి సన్నిధిలో మర్చిపోయినావేమో, దేవుడు నీతో ఏం మాట్లాడినాడో, నువ్వు దేవుడితో ఏం మాట్లాడినావో, నువ్వు దేవుడికి ఏం ప్రమాణం చేసినావో, నువ్వు దేవుడు నీకేం ప్రమాణం చేసినాడో అది నువ్వు మర్చిపోయినావేమో. దేవుడితో మాట్లాడుతున్నాడు, నీ దేవుడు నిన్ను మరువడు, విడువడు, ఎడబాయని చెప్పినటువంటి గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ జీవితంలో నువ్వు చేయకూడని పనులు చేస్తూ వచ్చినావేమో, దేవునికి అయిష్టమైన పనులే చేస్తున్నావేమో, దేవునికి విరుద్ధమైన క్రియలే చేస్తున్నావేమో, దేవునికి వ్యతిరేకమైన క్రియలే పనులే చేస్తున్నావేమో, దేవునికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావేమో, చూసుకో. కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ పిల్లలతో, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, చాలా సార్లు హెచ్చరిక చేస్తూ ఉంటారు. అమ్మ అలా చేయకు, అమ్మ అలా చేయకు,
అది కరెక్ట్ కాదు, నాన్న అలా చేయకు, అది కరెక్ట్ కాదు, అది మంచిది కాదు, నీ జీవితాన్ని పాడు చేస్తుంది, నీ బ్రతుకును పాడు చేస్తుంది, నీ బ్రతుకును బుగ్గి పాలు చేస్తుంది, నాన్న వదిలిపెట్టే బిడ్డ, నాన్న దాన్ని వదిలేసి, నీకు అది మంచిది కాదు నాయన, అమ్మ నీకు అది మంచిది కాదు, అది ఏదైనా కానీ అని నేను హెచ్చరిక చేస్తూ ఉంటే నీకు బాధ వేసిందేమో, నీకు బాధ కలిగిందేమో, నీకు వేదన కలిగిందేమో, ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటారని, ఎప్పుడు నన్ను హింసిస్తూనే ఉంటారని, వారి మాటలు నిన్ను హింసిస్తున్నాయేమో, వారి మాటలు నిన్ను బాధ పెడుతున్నాయేమో, వారి మాటలు నిన్ను ప్రేమ దేవుని మీద కృంగతీస్తూ వచ్చాయేమో. మంచి మాట, కానీ ఆ మాట వినడానికి నీకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు అన్ని తెలుసు, నాకు తెలియని దాంట్లో ఏమీ లేదు అనేటువంటి స్థితిలోకి నువ్వు దిగజారిపోయినావేమో. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నీ తల్లి నేను హెచ్చరిక చేస్తుండొచ్చు, నీ తండ్రి నేను హెచ్చరిక చేస్తూ ఉండవచ్చు, లేక పెద్దలు నేను హెచ్చరిక చేస్తూ ఉండొచ్చు. నువ్వెవడు నాతో మాట్లాడడానికి, నువ్వెవడు నాకు చెప్పడానికి అని మనసులో అనిపిస్తుంది. ఒకవేళ నువ్వు మంచివాడు కాబట్టి అనలేదేమో, నువ్వు మంచిదాన్ని కాబట్టి నువ్వు అనలేదేమో, కానీ లోపల మాత్రం ఉక్రోషం, రోషం పుడుతూ ఉంది. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఏ కుమారుడైనా ఏ కుమార్తె అయినా తల్లిదండ్రులకు నిజాలు చెప్పరు. ఏ విశ్వాసైనా సేవకుడితో నిజం చెప్పరు. ఏ విశ్వాసైనా దేవునితో నిజం చెప్పరు. కానీ నీ విషయం దేవునికి తల్లిదండ్రులకు తెలియకపోవచ్చేమో, కానీ దేవునికి మాత్రం నీ విషయం అంతా తెలుసున్న సంగతిని నువ్వు గ్రహించు. యాకోబు గారు కూడా అదే పని చేశారు. ఏం చేశాడండి? చదువుదామా? 27వ అధ్యాయం 20వ వచనం చదవాలని మనవి చేస్తూ ఉన్నారు. ఆమె ఏంటిది? ఏంటది? కుమారుని పిలిచన్నాడు, ఏశావు వెళ్ళి నాకు, నేను చనిపోతూ ఉన్నాను, చనిపోయే లోపు నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తాను, నువ్వేం చేయి, నాకు వేటాడిన మాంసమును తీసుకొచ్చి నన్ను తృప్తిపరచు, నాకు భోజనం సమకూర్చు అన్నాడు. అంటే ఓకే అని వెళ్ళాడు. ఆమె హల్లెలూయా. ఇక్కడ ఏమంటాడు 20వ వచనంలో? అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా నీకు అది దొరకనని, ఇంత శీఘ్రముగా ఈ వేట మాంసం దొరికిందా అయ్యా? ఎప్పుడు చాలా సేపటికి, ఒక్కోసారి నెక్స్ట్ డే వస్తావు కదా. ఏమంటాడు అక్కడ ఆయన? ఏశావు ఏమంటున్నాడు? అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దానిని రప్పించుట చేతనే అని చెప్పాడు. యెహోవా దానిని నా ఎదుటికి రప్పించుట చేతనే నేను దాన్ని తీసుకొని వచ్చితిని. ఏశావు ఏమంటున్నాడు చెప్పండి? ఏశావు ఏమంటున్నాడు? ఏశావేనా? చెప్పింది ఎవరికి? తీసుకొచ్చింది ఎవరు? మాట్లాడుతుంది ఎవరు? ఇప్పుడు ఏశావే మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, ఇస్సాకు ఎవరిని అడుగుతున్నాడు? ఇస్సాకు ఎవరిని అడుగుతున్నాడు? ఏశావుని అడుగుతున్నాడు. ఏశావు ఏమంటున్నాడు? ఇది యెహోవా నా ఎదుటికి తీసుకొచ్చాడు. ఎందుకంటే నువ్వు అడిగినావు కదా, అందుకని దేవుడు తీసుకొచ్చాడు. కాబట్టి నేను త్వరగా దాన్ని వధించి త్వరగా దాన్ని వండి నీ దగ్గర నేను తీసుకొని వచ్చిన. ఇస్సాకు అడుగుతున్నాడు, అయ్యా ఏంటి ఇంత తొందరగా వచ్చావు? హౌ కమ్? దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. ఎలా 24వ వచనం చదవండి ఒకసారి. ఏశావు అన్న కుమారుడు నీవే అని
నీవేనా అని అడుగగా యాకోబు నేనే అనెను. హల్లెలూయా. గాట్ ఇట్? వచ్చిందా? దొరికిందా? దేవుడు వాక్యం సెలవిస్తున్నమాట. ఏమంటున్నాడు ఇక్కడ కూడా? ఏమంటున్నాడు? ఏశావు అన్న కుమారుడు నీవేనా అని అడుగుతూ ఉన్నా. ఏశావు ఏమంటున్నాడు? ఆమేన్. హల్లెలూయా. ఇలా ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తుంటావు? ఇలా ఎన్నిసార్లు నువ్వు నీ తల్లికి నీ తండ్రికి అబద్ధాలు చెప్పింటావు? చదువుతున్నారు అనేసి, చదువు పుస్తకం ముందర పెట్టుకునేసి నువ్వు ఎన్నిసార్లు అబద్ధాలు చెప్తుంటావు? చదువుతున్నానని చెప్పి అబద్ధాలు చెప్పి నేను నేర్చుకునేది ఏమీ లేకుండా ప్రేమ బిడ్డారా, నాన్న ఏం చేస్తున్నావు, అమ్మా ఏం చేస్తున్నావు? చదువుకుంటానమ్మా, నాన్న చదువుకుంటున్నాను నేను అని ఎన్నిసార్లు అబద్ధం చెప్పుంటావు? అమ్మ ఏం చేస్తున్నావు అంటే, అమ్మా నేను ఆఫీస్ వర్క్ చేస్తున్నా. ఎన్నిసార్లు అబద్ధం చెప్పుంటావు? ఎక్కడికి వెళ్తున్నావు? ఆఫీస్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? స్కూల్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? కాలేజ్కి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు? పనికి వెళ్తున్నా. ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే, ఇదిగో నాకు స్పెషల్ క్లాస్ ఉంది. ఎక్కడికి వెళ్తున్నావు? ఇదిగో నాకు ఎక్స్ట్రా వర్క్ ఉంది, నన్ను రమ్మన్నారు. ఆదివారం రమ్మన్నారు. అవును, ఆదివారం కూడా రమ్మన్నారు నన్ను. లేని ఎగ్జామ్ ఉందని చెప్పావు, లేని ఎక్స్ట్రా క్లాస్ అని చెప్పి వెళ్ళావు. లేనటువంటి వర్క్ ఉందని చెప్పి నువ్వు వెళ్ళావు. ఎన్ని అబద్ధాలు! అన్నా బూతులు మానేసావా? అమ్మా బూతులు మానేసావా? మానేసా. చరిత్రలు మానేసావా? చెడు మాటలు మానేసావా? చెడు చేయడం మానేసా. దానా అమ్మా, నువ్వు బాప్తిజం తీసుకున్నావు బిడ్డ, దేవుడిని చూస్తున్నా. నువ్వు మారుమనసు పొందావు, రక్షణ పొందావు, బాప్తిజం తీసుకున్నావు. జాగ్రత్త అని తల్లిదండ్రులు హెచ్చరిక చేయాలి. ఎప్పుడు ఏదో ఒకటి తినడమే తప్ప, ఎప్పుడు మమ్మల్ని ఏదో ఒకటి అనడమే తప్ప, ఏ రోజున మమ్మల్ని ఎంకరేజ్ చేశారా మీరు? ఎవరు మాట్లాడుతున్నారు? యాకోబు మాట్లాడుతున్నారు. యాకోబు మంచివాడే, కానీ మంచివాడు కూడా చెప్పండి మంచివాడు కూడా ఏం చెప్తున్నాడు? చెప్పు. అబద్ధం చెప్పాడా? నేను మారు మనసు పొందా, రక్షణ పొందా, బాప్తిజం తీసుకున్నా, బల్లలో నేను పాల్గొంటున్నా, సంఘంలో సభ్యత్వం కలిగి నేను ఉన్నా. మమ్మీ నన్ను నువ్వేమనుకుంటున్నావు? నేను నీకు పిక్చర్లా కనబడుతున్నా? అన్నింత నమ్ముతాడో తెలుసా నన్ను? అది నీ భ్రమ. నేను నమ్ముతున్నాను, నేను కూడా నీలాగే నమ్ముతుంటా అంతే. కానీ నేను నమ్ముతున్నానని చెప్తా, ఎందుకంటే నీ విశ్వాసం దెబ్బతినకూడదని, నీ నమ్మకం దెబ్బతినకూడదని. నువ్వేంటో నాకు తెలీదా? నీ జీవితం అంటే నాకు తెలీదా? నా దేవుడు నాకు బయటపరచడా? నా దేవుడు నాకు చూపించడా? అడిగితే చూపించడా? నేను పిలిస్తే వచ్చినటువంటి సేవకుణ్ణి, ఏర్పాటు చేయమన్నటువంటి సేవకుణ్ణి, అభిషేకించుకునేటువంటి సేవకుణ్ణి 4 మార్లు దేవుని యొక్క సేవను తృణీకరించాడు. 4 మార్లు ఆయన పిలుపుని తృణీకరించాడు. 5వ మార్లు దెబ్బ కొడితే వచ్చా. నువ్వు నాతో ఉంటా అంటే నేను వచ్చా. దేవుడు నాతో ఉంటా అంటే వచ్చా. నేను నువ్వు బాధపడకూడదని నాన్న, బిడ్డ, నాయనా అని మాట్లాడతా. కానీ లోపల నీ కొరకు ఎంత ఏడుస్తానో తెలుసా? నీ కొరకు ఎంత కన్నీరు పెడతానో తెలుసా? నీ కొరకు నేను ఎంత గోచాడుతానో తెలుసా? అది నీకు తెలియదు. అది నమ్మేశానని నువ్వు అనుకోవచ్చేమో, కానీ నువ్వు నమ్ము, పర్వాలేదు. కానీ నువ్వేం చేస్తున్నావో, నువ్వు ఎలా ఉంటున్నావో, నా కుమార్తె, నా కుమారుడా, నీ తల్లిదండ్రులైనా, నీ సేవకుడైనా, నీ సేవకురాలైనా మిమ్మల్ని పోగొట్టుకోవాలని కోరుకోరు, మిమ్మల్ని దూరం చేసుకోవాలని కోరుకోరు. చాలా బాగా నేను యాక్టింగ్ చేసిన, చాలా బాగా నేను నమ్మించా, చాలా బాగా నేను కవర్ చేశా. నో, నీ కవరింగ్ నీకు మరలా ఎదురొస్తుంది. నీ కవరింగ్ మరలా నీకు ఎదురొచ్చి నిలబడుతుంది. నిలబడదు యాకోబుకి.
నిలబడదా? హల్లెలూయా. ఏంటిదా కవరింగ్? ఏసావు జ్ఞాపకం వచ్చి నిలబడ్డాడు. ఇప్పుడు ఇక్కడ ఒక్కడుగా మిగిలిపోయాడు. నీ అబద్ధం, నీ అబద్ధపు మోసం, నీ అబద్ధపు జీవితం. హల్లెలూయా. నేను రాత్రి అడిగా, ప్రభువా ఏంటి నాయన చాలా విషయాలు చూపిస్తున్నావు, నాకు ఒక మంచి బలమైన పాయింట్ కావాలి. హల్లెలూయా. యాకోబు గురించి మాట్లాడుతూ, యాకోబు అంటే దేవునితో యాకోబు అంటే పేరుకు మోసగాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మంచి లక్షణాలు కలిగిన వ్యక్తే, దేవుని సన్నిధిలో ఎదిగినటువంటి వ్యక్తి, సాధువుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆ పార్ట్ తర్వాత చూద్దాం, ఆ కోణం తర్వాత చూద్దాం. కానీ అంటే అంత మంచి వ్యక్తులు కూడా, అంత మంచి ప్రార్థన పరులు కూడా, అంత మంచి విశ్వాసులు కూడా తప్పు చేస్తారు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఆ స్థితిలో ఉన్నామేమో అని దేవునితో మాట్లాడుతున్నాడేమో జాగ్రత్త. నిజంగా నీ తల్లిదండ్రులను కాదు నువ్వు మోసం చేస్తుంది, నీ సేవకుని కాదు నువ్వు మోసం చేస్తుంది, నీ దేవుని కాదు నువ్వు మోసం చేస్తుంది, నీకు నీవే మోసం చేసుకుంటూ ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. అన్ని మానేశాను, అన్ని వదిలేశాను, నా లోపల ఏమీ లేదు అని నువ్వు చెప్పినంత మాత్రాన కాదు ప్రేమండి. ఏసావు అను నేనేనా? నేనే. ఇంత త్వరగా అయినా దొరికింది. అవునయ్యా, దేవుడు తీసుకొచ్చాడు, దేవుడు కూడా ఇందులో కలిపేశాడు. మనం కలపట్లా కూరలో కరివేపాకు వేసినట్టు, మసాలాలు వేసి కలిపినట్టు మనం కూడా కలుపుతున్నాం కదా. దేవుణ్ణి కలుపుతున్నా లేదా? ఏకంగా సేవకుడిగా కలిపేస్తారు. అన్న చెప్పాడు అని అన్న ఎన్నిసార్లు కలిపిండ్రు కూరలో. హల్లెలూయా. 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 కలిపారా? కలిపారు. మీ ముఖాలు చెప్తున్నాయి, మీ ముఖాల్లో కనబడుతున్నాయి. మసాలా కలిపారు నన్ను అంతే. ఆమేన్. హల్లెలూయా. వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. చాలా బలంగా మంచి ప్రార్థన చేస్తాం, పేద బైబిల్ పట్టుకుంటాం. పేద బైబిల్ పట్టుకున్నంత మాత్రమే పేద విశ్వాసం ఏం కావును. హల్లెలూయా. దీర్ఘ ప్రార్థన చేసేంత మాత్రాన పేద విశ్వాసం ఏం కావును. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. నా ప్రేమ దేవుని బిడ్డ, యాకోబు అబద్ధమైన జీవితం, మోసపూరితమైన జీవితం, అది నీకు ఎలా దొరికిందంటే దేవుడు తీసుకొచ్చాడు. దేవుడిని మధ్యలోకి తీసుకొచ్చాడు. మనం కూడా దేవుడు తీసుకొస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని నమ్మించాలి. ఎదుటి వ్యక్తిని ఏం చేయాలి? మనము నమ్మించాలని దేవుడు తీసుకొస్తే, అన్నం తీసుకొస్తే, దైవజనుని తీసుకొస్తే నమ్ముతారు. నువ్వు ఏసావువేనా? ఎస్, నేను ఏసావునే. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యాకోబు చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు అన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడు, వస్తూ ఉన్నాడు కానీ ఏమైందండి? అంత ఉంది. మనం ఎన్నోసార్లు ప్రమాణం చేసాం దేవునికి, అలాగా చేసామా చేయలేదా? ప్రభువా, ఫస్ట్ సాలరీ నీకే, ఇదిగో దశమ భాగం నీకే, ఇదిగో అర్పణ నీకే, ఇదిగో కానుక నీకే, నేను ఖచ్చితంగా అర్పిస్తాను. ఇదిగో ఉదయకాలం లేచిన వెంటనే ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను, వాక్యము చదువుకుంటాను, నీ సన్నిధికి రెగ్యులర్ గా ఉంటాను, నమ్మకముగా నేను ఉంటాను. పెళ్లి ప్రమాణంలో ప్రమాణం చేసినటువంటి భార్య, పెళ్లి ప్రమాణంలో ప్రమాణం చేసినటువంటి భర్త, పెళ్లి ప్రమాణంలో ప్రమాణం చేయించినటువంటి ఆ దైవజనులు, వారిద్దరు కూడా ఇదిగో ఇద్దరుగా కాక ఇక మీద వారు ఏక శరీరం అయ్యుందురు అని ప్రమాణము చేసి, ఇదిగో ఆస్తంతటిలో నేను భాగస్థులుగా చేసుకుంటున్నాను, ఇదిగో ఆస్తంతటిలో నేను భాగస్థునిగా చేసుకుంటున్నాను, ఇదిగో నీకే భద్రుడనై ఉంటాను, ఇది నీకే భద్రుడనై ఉంటాను, ఇదిగో నీకే భద్రుడనై ఉంటాను అని భార్య అని భర్త ప్రమాణం చేసినటువంటి వ్యక్తి ఈ రోజున ఇంకో వ్యక్తితో ఉంటూ ఉన్నారు, ఇంకో వ్యక్తిని ప్రేమిస్తూ ఉన్నారు, ఇంకో వ్యక్తిని ఇష్టపడుతూ ఉన్నారు. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తున్నాం. వేర్ ఇస్ యువర్ ప్రామిస్? వేర్ ఇస్ యువర్ కవెనెంట్?
Where is your word? పైకి కనబడకుండా నీ ఆలోచనలో, నీ తలంపుల్లో దేవునికి వ్యతిరేకంగా, నీ భర్తకు వ్యతిరేకంగా, నీ భార్యకు వ్యతిరేకంగా, ఇదిగో నువ్వు ఒకవేళ నీ జీవితంలో జీవిస్తూ ఉన్నట్లయితే నీ దేవుడు నీ యొక్క మనసును ఎరిగిన వారు, నీ హృదయాన్ని ఎరిగిన వారు, నీ ఆలోచన ఎరిగిన వారు, నీ తలంపును ఎరిగిన వారు, నీ జీవితాన్ని మొత్తం ఎరిగినటువంటి దేవుడు ఆయన. బికాస్ హీ ఈజ్ యువర్ గాడ్, హీ ఈజ్ యువర్ సేవియర్. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నీ ప్రమాణం ఎక్కడ? నీ ప్రమాణం ఏది? నీ ప్రమాణం? అయ్యా నేను ఎప్పుడు కూడా మరవను ఆయన నీ సన్నిధిని, అయ్యా ఎప్పుడు నేను విడిచిపడ్డాను ప్రభు నీ సన్నిధిని. నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు, నువ్వు చేసే ప్రార్థన దేవుడు గమనిస్తూ ఉన్నాడు. నా ప్రేమ దేవుని బిడ్డ, ఎంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం. మీరు నువ్వు ఎక్కడ ఉండాలి? రాజాని భవనములో రేయి పగలు వేచియుందును, యేసు రాజాని భవనములో కదా, ఆయన భవనములో, ఆయన సన్నిధిలో, ఆయన సహవాసములో రేయి పగలు నువ్వు చేసిన వాగ్దానం, బాప్తిసమ తోటిలో నువ్వు చేసిన ప్రమాణం, దేవుడిని ఎగ్జామ్ రాయొద్దని చెప్పడు, నువ్వు కాలేజ్ వెళ్ళొద్దని చెప్పడు, నువ్వు చదువుకోవద్దని దేవుడు చెప్పడు. కానీ నువ్వు చేసే ప్రార్థన 24 గంటల్లో నువ్వు ఒకవేళ 10 గంటలు చదువుకు వెచ్చించినా, 4 గంటలు 5 గంటలు నువ్వు కాలేజ్కి వెచ్చించినా, ఒక గడి అయినా దేవుడి సందు ప్రార్థన చెయ్యాలి, ఒక గడి అయినా దేవుని వాక్యంలో చదవాలి. నువ్వు ట్యూషన్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, దేవుని మందిరానికి ఆదివారం రోజున ఖచ్చితంగా నువ్వు అటెండ్ అయ్యేటట్టు నువ్వు చూడాలి. నీ టైమింగ్స్ షెడ్యూల్ చేసుకోవాలి. ఆదివారం అయ్యా నేను గుడికి వెళ్ళకుండా అందుకని నేను బాప్తిసం తీసుకున్నా, నేను దేవుని నమ్ముకున్న బిడ్డను ప్రభు. అయ్యా సార్ నేను దేవుని నమ్ముకున్న బిడ్డను, నేను దేవుని నమ్మిన బిడ్డను, నేను రక్షణ పొందినా, మారు మనసు పొందినా, బాప్తిసం తీసుకున్నా, కాబట్టి నా దేవుని సందే నేను నిర్లక్ష్యం చేయలేను. కాబట్టి నా కోసం రిక్వెస్ట్, and your request will be accepted by the Lord. Amen. When you love your Lord, when you love the presence of the Lord will make your paths will be clear. Amen. Hallelujah.
He will provide your ways. ఆయన మార్గములను సరళము చేయువాడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు చదువుకుందాం. త్వరగా. Make it fast. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనుక నీ పూర్ణ హృదయముతో యెహోవాను నమ్మకముంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు నీ త్రోవను ఏం చేస్తారు? సరళము చేస్తారు. అప్పగించు దేవునికి అప్పగించు. ఒక మిరాకిల్ నీ జీవితంలో జరగాలి, అది నీ జీవితంలో ఒక సాక్ష్యముగా ఉండాలి. ఎప్పుడు వస్తుంది సాక్ష్యంగా? నువ్వు ప్రాక్టికల్ గా చేస్తే వస్తుంది. నువ్వు ప్రాక్టికల్ గా దేవునిలో ప్రార్థన చేస్తే ఆ యొక్క మిరాకిల్ నువ్వు చూడగలుగుతావు. వితౌట్ మిరాకిల్ ఇన్ యువర్ లైఫ్ యూ విల్ నాట్ బి a testimony. You will not be testified. When you testify in your life, the testimony will be in your life. Amen. నువ్వు నిజంగా దేవుని సందో ఒక గొప్ప సాక్షిగా ఉండాలనుకుంటున్నావా? ఒక గొప్ప సాక్ష్యము నీ జీవితంలో ఉండాలనుకుంటున్నావా? ఆ సాక్ష్యం కావాలంటే నువ్వు ప్రాక్టికల్ గా ఏం చేయాలి? దేవుని దగ్గర ఆ యొక్క అద్భుతాన్ని పొందుకోవాలి. ఆ అద్భుతాన్ని పొందుకుంటే ఇతరులకు నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావు. దేవునికి మహా గొప్ప శక్తి ఎంత గొప్పదో దేవుడు నీకు చూపిస్తాడు. నీలాగా నాలాగా నేనైతే వనస్తుంది కాదు. 35 years ఒకసారి చేయలేవటండి. 35 years లోపల చేతుల్లో 35 మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. అంటే మీరందరూ యవనస్తులు. దానియేలు కూడా మీలాగనే యవనస్తుడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో కూడా మీలాగనే యవనస్తుడు. యోసేపు కూడా మీలాగనే యవనస్తుడు. మోషే కూడా మీలాంటి యవనస్తుడే. సమూయేలు కూడా మీలాంటి యవనస్తుడే. దావీదు కూడా మీలాంటి యవనస్తుడే. ఇలా చెప్పుకుంటూ పోతుంటే నేను చాలా మంది పేరు చెప్పగలను. కానీ నా ప్రియమైనటువంటి వారులారా, ప్రియమైన యవనస్తులారా, మీ యవన కాలంలో మీకంటూ గొప్ప సాక్ష్యం ఉందా? మీకంటూ బలమైన సాక్ష్యం ఉందా? మీకంటూ ఒక గొప్ప అద్భుతము మీ జీవితంలో జరిగిందా? దాన్ని పట్టుకొని ఎంతమందికి మీరు సాక్షార్థమైన జీవితము లోకంలో జీవించినారు, ఈ లోకంలో బ్రతికినారు? ఎంతమందికి సాక్షార్థమైనటువంటి ఆ జీవితాన్ని చూపించి దేవుని సన్నిధికి నడిపించినారు? మీరందరూ కూడా గొప్ప కార్యాలు చేసిన వాళ్ళే. వాళ్ళు మీలాంటి మనుషులే. వాళ్ళేం దేవుణ్ణి కాదు, వాళ్ళేం దేవదూతలు కాదు. ప్రేమ దేవుడు నీలాగా నాలాగా మనలాంటి మనుషులే. కానీ వారు ఎవరి జీవితాన్ని దేవునికి అంకితం చేసినారు, వారు ఎవరి జీవితాన్ని దేవునికి త్యాగం చేసినారు, వారు ఎవరి జీవితాన్ని దేవునికి అర్పించినారు, వారు ఎవరి జీవితాన్ని దేవుని చేతిలో పెట్టినారు కనుకనే యోసేపు పాపమును జయించగలిగినాడు. యోసేపు ఆ మరణ గోతుని జయించగలిగినాడు. యోసేపు ఆ యొక్క దాసుని యొక్క జీవితాన్ని జయించగలిగినాడు. యోసేపు ఆ చెరసాలను బ్రద్దలు చేసినాడు. అనగా ఆ చెరసాల నుంచి బయటికి రాజుగా బయటికి వచ్చినాడు. ప్రేమ దేవుడు అతన్ని విడిపించదను, అతని గొప్ప చేసేదను, దీర్ఘాయుషతని తృప్తి పరచదను అని చెప్పబడినటువంటి వాక్యం ఏదైతే 91 కీర్తనలో 15 వచనం మనకు కనబడుతుందో ఆ వాక్యము యోసేపుని గురించే. దావీదు నీలాంటి నాలాంటి యవనస్తుడే, మనలాంటి యవనస్తుడే గొలియాతును చంపినాడు, ఎలుగుబంటిని చంపినాడు, సింహాన్ని చంపినాడు. నువ్వు దేన్ని చంపినావు? క్రూరముగా చంపమని దేవుని ఏం అడగట్లా. నీలో ఉన్న కోరికలు చంపమంటున్నాడు ఆయన, నీలో ఉన్న ఆశలను చంపమంటున్నాడు ఆయన, నీలో ఉన్నటువంటి లోక క్రియలను చంపమంటున్నాడు ఆయన. అవి చంపి దేవుని సన్నిధిలో నీవు దేవుని కుమారుడు పిలిపించుకో. నువ్వు దేవుని కుమారుడుగా దేవుని సన్నిధిలో నిలబడలేదు వచ్చినా అయితే నీ సాక్ష్యం దేవునికి కావాలి. నువ్వు ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా నీకు సాటిస్ఫాక్షన్ కలుగుతుందేమో కానీ దేవునికి సాటిస్ఫాక్షన్ లేదు. నిన్ను సృష్టించిన, నిన్ను కలగజేసిన, నిన్ను పుట్టించిన నీ తల్లికి నీ తండ్రికి నిన్ను కుమారుడుగా కుమార్తెగా ఇచ్చిన నీ తల్లిదండ్రులకు ఏది సాటిస్ఫాక్షన్? ఏది నిన్ను పుట్టించిన దేవునికి ఏది సాటిస్ఫాక్షన్? ఎక్కడ తృప్తి సంతృప్తి కలిగించినావు? నీ జీవితం ద్వారా దేవునికి సమాధానం కలిగించావు, ఆనందాన్ని సంతోషాన్ని. ఓ ప్రేమ దేవుని
ఆయన సమాధానాన్ని కలిగించావా? నీ ద్వారా దేవుని నామం మహిమపరచబడ్డదా? ఎక్కడైనా నీ ద్వారా దేవుని నామం ఎక్కడైనా గణపరచబడ్డదా? సూటిగా అడుగుతున్నటువంటి మాట. సమూయేలు తల్లి గర్భంలో నుంచే ప్రార్థనతో పుట్టినటువంటి బిడ్డ. పడిపోవాలన్నా చనిపోవాలన్నా చనిపోలేడా? కాదనుకుంటే వెళ్ళిపోలేడా? మోషే ఐగుప్తులో దాసుడుగా దాసుల యొక్క కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి. కానీ మగపిల్లలందరూ చంపేస్తూ ఉంటే ఒక జమ్ము పెట్టెలో అతన్ని నైల్ నదిలో వదిలిపెట్టిన రాజకుమార్తె చూసింది, ఆయన్ని పెంచుకుంది. రాజమందిరంలో పెరిగినప్పటికీ తన దేవుని మర్చిపోలే, తన ప్రజలను మర్చిపోలేదు, తన ప్రజలను ఇశ్రాయేలును మర్చిపోలేదు. ప్రేమ దేవుడ 40వ ఏట పారిపోసం పరిసర పడ్డది. కారణం ఏంటంటే న్యాయం తీర్చాలనుకున్నాడు, కానీ అన్యాయం అయిపోయినాడు. రాజమందిరంలో పెరిగిన వ్యక్తి దేవుని పిలుపుని అందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, నువ్వే పిలుపుని అందుకున్నావు? ఇది నీ యొక్క జీవితం ద్వారా దేవుని నామాన్ని ఎక్కడ నువ్వు మహిమపరిచావు, ఎక్కడ గణపరిచావు? దేవుని వాక్యం సెలవిస్తున్న మాట. దీంట్లో తల్లిదండ్రుల పాత్రలు ఉండాలి. వారి కొరకై అనుదినము కన్నీరు కారువాలి. కారుస్తున్నారా? నిజంగా కారుస్తున్నారా? నిజంగా దుఃఖంతో మీ పిల్లల గురించి మీరు ప్రార్థన, మీరు యాచనలు దేవుని సన్నిధిలో యాచిస్తున్నారా? చేస్తున్నారా? ఒకవేళ చేయకపోతే ఇక మీదట మీరు చెయ్యాలి. హల్లెలూయా. దానికి నిదర్శనం ఏంటో తెలుసా? దావీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన బిడ్డ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కన్నీటి ప్రార్థన. ఆ బిడ్డ బ్రతకాలని ప్రార్థన చేస్తూ ఉన్నా. కానీ ఆ బిడ్డ ఏమైందంట? చనిపోయి గుసగుసలాడుతూ ఉన్నారు. వెంటనే దావీదు తెలుసుకున్నాడు. ఏమని? బిడ్డ చనిపోయింది అని అడుగుతూ ఉన్నాడు. అడిగితే అయ్యా చనిపోయి. వెంటనే లేచి ఆమేన్, హల్లెలూయా, తలస్నానం చేసి తలంటుకొని లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు, భోజనం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ పిల్లల కొరకే నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఏం చేయాలి? నీ పిల్లల కొరకే నువ్వు ప్రార్థన చెయ్యాలి. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ బిడ్డ చనిపోవడానికి గల కారణం మనకందరికి బాగా తెలుసు. కానీ తండ్రి యొక్క ప్రార్థన, పిల్లల పట్ల వారి తల్లిదండ్రులకు ఉన్న ప్రార్థన విషయాన్ని నేను మాత్రమే జ్ఞాపకం చేస్తున్నాను. నాట్ గోయింగ్ టు ఇంటూ దట్, బట్ ఐ వాంట్ టు క్లియర్ యూ. తల్లిదండ్రుల యొక్క ప్రార్థన అంత గొప్పగా ఉంటుంది. ఆ విషయాన్ని జ్ఞాపకం చేయడానికి నేను ఆ చిన్న అంశాన్ని తీసుకున్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. నువ్వు గమనించాలి. మనమందరం కూడా యవనస్తులైనా పెద్దలైనా ఈరోజు ప్రేమ దేవుడు క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి నీవు ఎలా ఉండాలంట? అలర్ట్ గా ఉండాలి, మెలకువగా ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది. ఒక్కడిగా మిగిలిపోయాడు, ఒక్కడిగా పెరుగులాడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఆయన? పెరుగులాడుతున్నాడు. ఈస్ ఫైటింగ్, రెస్లింగ్ విత్ గాడ్. దేవునితో పోరాటం. నీ ప్రార్థన పోరాటం కొనసాగించాలి. దేవుడిని ప్రార్థన చేయమని చెప్తూ ఉన్నాడు. నీ ప్రార్థన ఎక్కడ నువ్వు మరవద్దు, నీ ప్రార్థన ఎక్కడ నువ్వు విడవద్దు. నీ ప్రార్థన నీ జీవితంలో నిన్ను అద్భుత కార్యముల వైపు నడిపిస్తుంది, అద్భుతమైన జీవితంలోనికి నడిపిస్తుంది, సుఖ సౌఖ్యంలోనికి నడిపిస్తుంది, సమాధానం కలగజేస్తుంది, నెమ్మదిని కలగజేస్తుంది, ఈ లోకంలో నిలబెడుతుంది. అనేకమైన వాటి విషయంలో ఈ లోకంలో నువ్వు నిద్రావస్థలో ఉన్నావు. ఒక వ్యక్తి నిద్రపోతూ ఉన్నాడు. ఎక్కడ తెలుసా? అండర్ గ్రౌండ్ లో నిద్రపోతూ ఉన్నాడు. ఎక్కడండి? అండర్ గ్రౌండ్ లో నిద్రపోతూ ఉన్నాడు. హీ స్లీపింగ్. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా అంటే ఒక దైవజనుడే, ఒక దేవుని దాసుడే. ఈయన ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు. ఓడనేమో కిందికి మీకు అయిపోతుంది. భయంకరమైన తుఫాను, భయంకరమైన గాలి, భయంకరమైనటువంటి
ఉన్నటువంటి ఆ యొక్క ఓడ కిందకి మీకు ఇటు వంగిపోతా ఉంది, ఎక్కడ మునిగిపోతూ భయపడుతూ ఉన్నారు. ఓడలో ఉన్న సామాన్లన్నీ ఓడ సామాన్ బయట పారేస్తున్నారు. ఆ బరువుకి ఒకవేళ తేలికైంది పైన ఉంటుందనేసి ఓడలో ఉన్న ఆహారం అంతా బయట పారేస్తున్నారు. ఓడలో ఉన్న వస్తువులన్నీ వారి యొక్క వస్తువులన్నీ కూడా బయట పారేస్తున్నారు, ఓడ తేలిక అవుతుందనేసి. అయినా కూడా ఓడ అలాగే కిందికి మీదికి అయిపోతూ అది కొట్టుబెట్టాడుతూ ఉంది. మన జీవితాల్లో కూడా అనేకమైనటువంటి శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, వేదనలు నీ ఓడను చుట్టుముట్టేస్తాయి. చుట్టుముట్టేసినప్పుడు జరగాల్సినటువంటి పని ఏంటంటే నువ్వు చేయాల్సినటువంటి ప్రార్థన నువ్వు చేయక ఆయన నిద్రపోతూ ఉన్నాడు. అందరూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, అందరూ ప్రార్థన చేస్తున్నారు, అందరూ బల్ల అర్పించినారు, కానీ ఎక్కడ కూడా ఏమీ జరగట్లా. ఏమైంది, ఎవరి వల్ల జరుగుతుందని చీటీలు వేస్తే ఒక ఆయన పేరు వచ్చింది. ఆయన పేరేంటి? యోనా. ఆ యోనా గారి పేరు రాగానే ఎక్కడ వీడు అది చూస్తే ఓడ మొత్తం వెతికినారు, అన్ని ఫ్లోర్లు వెతికినటువంటి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఓడ అడుగు బాగా దిగువన మంచిగా హాయిగా గుండె పెట్టి పడుకుంటున్నాడు. ఈ రోజు నీవు కూడా అలాగే ఉన్నావు. ఈరోజు నువ్వు కూడా అలాగే ఉన్నావు. ఆదివారం, బుధవారం, శుక్రవారం, అంతేనా? సోమవారం నుంచి ఆదివారం వరకు నువ్వు ఎలా ఉండాలి? ఎలాంటి జీవితం నువ్వు జీవించాలి? ఎలాంటి బ్రతుకును బ్రతకాలి? ఆమేన్, హల్లెలూయా. ఈయన నిద్రపోతూ ఉన్నాడు. ఇక్కడ వచ్చి ఓడ నాయకుడు వచ్చి అంటున్నాడు, ఓయి నిద్రపోతా. మనం నిద్రపోతే పైకి లేవడం చాలా కష్టం. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఆదివారం లేవడం అనేది చాలా కష్టతరమైనటువంటి విషయం. నిద్ర మత్తుతో మన కళ్ళు ఎంత భారంగా ఉంటాయో, ఎంత భయంకరంగా ఉంటాయో, రావడానికి మనం ఎంత వెనకంజ వేస్తామో కదండి. దేవుడు వాక్యం సెలవిస్తుంది, వన్ టచ్. ఆమేన్, హల్లెలూయా. ఇంట్లో వాళ్ళు ఒక టచ్ చేస్తే నువ్వు లేచి కూర్చోవాలి. ఒక నిజంగా దేవుని పట్ల ఆసక్తి కలిగి భయం కలిగి ఉంటే ఏ టచ్ అవసరం లేదు. నువ్వే ఆటోమేటిక్ గా లేస్తావు. ఎందుకంటే ఆదివారం నేను గుడికి తొందరగా వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? తొందరగా వెళ్ళాలి. ఆ తొందరగా ఎప్పుడు తెలుసా? పాటలు అయిపోయినాక. ఆ తొందరగా ఎప్పుడు తెలుసా? కీర్తనలు చదివేసినాక. ఆ తొందర ఎప్పుడు తెలుసా? సాక్ష్యాలు అయిపోయినాక. ఆ తొందర ఎప్పుడు తెలుసా? ఆరాధన అవుతుంటే వెళ్ళాలి. ఆ తొందర ఎప్పుడు తెలుసా? ఆరాధన అయిపోయినాక వెళ్ళాలి. ఇంకొంతమంది అయితే వాక్యం స్టార్ట్ అయిపోయినాక. హల్లెలూయా. మనం ఎన్ని బస్సులు మారాలో తెలుసా అండి? 3 బస్సులు మారాలి, ఒక మెట్రో మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి వాక్యం సెలవిస్తుంది ఆసక్తి. దూరం నుంచి వచ్చే వాళ్ళని మనం ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కానీ వాళ్ళు కూడా ఏం చేయాలి? ఉదయకాలంలో లేయాలి. పెందలకన లేచి స్త్రీలు పరిగెడుతున్నారంట. ఎక్కడికి? గొల్గోతా అనే ప్రాంతం. గొల్గోతా ప్రాంతం అనగా యేసు ప్రభువు శిలువ వేసినటువంటి ప్రాంతం. అక్కడ ఆయన యొక్క సమాధిలో ఆయన పరుండ పెట్టబడ్డాడు. స్త్రీలు ఎక్కడ లేచి పెందలకన 4:00 పరిగెడుతున్నారంట, 3:00 ఆయన్ని చూడాలనేసి. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈరోజు మన జీవితంలో మన నిర్లక్ష్యం యొక్క ఖరీదు చాలా భయంకరంగా ఉంటుంది. నీ నిర్లక్ష్యం యొక్క ఖరీదు భయంకరంగా ఉంటుంది. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తున్నమాట. కిందికి వచ్చి ఓడనావికుడు అంటున్నాడు, ఏమని పిలుస్తున్నాడు? యాక్చువల్గా ఈయన పేరేంటి? ఈయన పేరేంటండి? యోనా. పేరేంటి అక్కడ? యోనా పేరు వచ్చింది కదా పేరు. యోనా అనే పేరు వచ్చింది, కానీ ఇక్కడ పిలుస్తుందేమని? యోనా అనే పేరు తెలుసు కదా వీళ్ళకి. మరి యోనా పేరు తెలిసినటువంటి వీళ్ళకి ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు? ఓయి యోనా అని పిలుస్తున్నారా? లే, ఏమని పిలుస్తున్నారు? యోనా కాదు, ఓయి నిద్రపోతా, నీకు ఏమి వచ్చినది? ఇంకా ఏమైనా తిట్టి ఉంటారు, నాకు తెలుసు. ఏమొచ్చిందిరా నీకు? ఇంత అల్లకొల్లం జరుగుతూ ఉంటే ఎలా నీకు నిద్ర పడుతుంది? ఎలాగ నీకు నిద్ర వస్తుంది?
అసలు మనిషివేనా? ఆయన తిన్నగా లేసి అంటాడు, ఇదిగో మేము చేయాల్సిన పనులన్నీ చేశాము, మా దేవుడు కూడా మేము మొక్కాము, కానీ ఏమీ జరగలేదు అని అంటే తాపిగా లేచి కూర్చొని అంటాడు. ఏమంటాడండి? ఏమంటాడు? హల్లెలూయా, ఇది నన్ను బట్టే జరుగుతుంది అనగానే వాళ్ళ గుండెలు అవిసిపోయాయి అంటే పగిలిపోయాయి. భయం వేస్తుంది. వాడు చెప్పిన మాటకి, యోనా గారు చెప్పిన మాటకి భయం వేసింది. ఈ ఉపద్రవం నా వల్లనే. మీరు చిట్టీలు వేయాల్సిన అవసరం లే, మీరు వేశారు కదా, నా పేరు వచ్చింది కదా, ఇది నా వల్ల జరుగుతుందన్న ఆయన కూడా. ఆ చీటికి ఈయన మాటకి రెండు టాలీ అవుతున్నాయి. బలం చేకూర్చబడింది. వచ్చినటువంటి ఓడ నావికుడు, వచ్చినటువంటి ఓడ సిబ్బంది, వచ్చినటువంటి ఓడలో ఉన్న మనుషులందరూ కూడా భయంతో వణికిపోతూ ఉన్నారు. దీనికి పరిష్కారం ఏంటి? ఆమేన్, హల్లెలూయా. నీ వల్ల, నీ నిద్రమత్తు వల్ల అనేక మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. నీ కుటుంబం ఇబ్బందులు పడుతుంది. ఉదయకాలం లేచిన వెంటనే బ్లాంకెట్లు మడత పెట్టి, ఏమంటే చెద్దర్లన్నీ మడత పెట్టి జాగ్రత్తగా ఒక షెల్ఫ్లో, లేకపోతే ఒక అల్మార్లో, లేకపోతే వారి కోసం సిద్ధపరిచినటువంటి ప్లేసుల్లో మీ యొక్క పిల్లోస్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి చక్కగా సాప మంట పెట్టేసి, లేక మంచం పైన బెడ్షీట్ మంచిగా వేసేసి, మంచిగా ఇల్లు ఊకేసి, చక్కగా మళ్ళా ఇల్లు మొత్తం తూడ్చేసేసి, వంట సామాన్లు ఎక్కడెక్కడ పెట్టేసేసి మీ యొక్క ఆఫీసులకు వెళ్ళాలి, మీ యొక్క ఉద్యోగాలకు వెళ్ళాలి, మీ కాలేజీలకు వెళ్ళాలి, మీ స్కూళ్ళకు వెళ్ళాలి. కానీ అవన్నీ కాకుండా, తిన్న ప్లేట్ కూడా తీయకుండా, తాగిన గ్లాస్ కూడా తీయకుండా ఎక్కడ పడితే అక్కడ పడేసి, చింద్ర బంధనగా పడేసి, ఇల్లు మొత్తం ఇక చెత్తకుండలాగా తయారు చేసేసి ఎవరి మారణ వల్ల వెళ్ళిపోతూ ఉన్నారా? దరిద్రం నీ ఇంటిలోనే ఉంది. అక్కడ ఉంది. ఆ కప్పుకున్న నీ యొక్క బ్లాంకెట్స్ ని కప్పుకోలేని నువ్వు, తీయలేని నువ్వు, పిల్లోస్ ని తీయలేని నువ్వు, బెడ్షీట్ ని సరిచేయలేని నువ్వు నీ దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకున్నావు. నీ నిద్రావస్థలో ఉంటున్నావు. నీ నిద్రలో ఉన్నటువంటి నీవు ప్రేమ దేవుడిగా అన్ని వదిలేసేసి, పెంటలాగా ఉన్న ఇల్లుని కనీసం ఊకకుండా, వస్తువులు తీయకుండా, తిండివి అక్కడే పెట్టేసేసి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి బ్రతుకు నిద్రతో సమానం. అది దరిద్రానికి సాదృశ్యం. అది దరిద్రానికి ప్రేమ దేవుడిగా సూచిక. దరిద్రం నీ ఇంటిలో ఏర్పాటు చేస్తూ ఉంది. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. ఆడపిల్లల్ని తొందరగా అడ్డుకులు ఏమంటారు తెలుసా? ఇల్లుకి వాళ్ళే కాబట్టి, వాకిలోకి వెళ్ళి వాళ్ళే కాబట్టి. ఈ మధ్య నేను కొన్ని చూసా. వాడు కాంపౌండ్ ఊపుతూ ఉన్నాడు, బయట షాంపు చల్లుతూ ఉన్నాడు, వాడే ఊపుతూ ఉన్నాడు. ఏది దరిద్రం అనుకున్నాను నేను. అడిగా, మీ ఆవిడ పుట్టింటికి వెళ్ళిందా అన్నాను. అంటే లేదు అన్నాడు. మరి ఎక్కడ ఉంది అన్నాను. ఇంట్లో పడుకొని ఉంది అయ్యా అన్నాడు. జ్వరం వచ్చిందా అన్నాను. రాలేదన్నాడు. పోలేమో బెడ్ రెడీ అన్నాను. కాదు అన్నాడు. ఎంతమంది పిల్లలు? 2 ఆడపిల్లలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళకి ఏమైనా జబ్బు చేసిందా అన్నాను. మెంటల్ ఆయమన్నాను అడిగాను. మెంటల్ రిటార్డెడ్ అని అడిగాను నేను. అట్లా ఏమైనా అని అడిగాను నేను. అని అంటే ఏమీ లేదయ్యా అన్నాడు. మరి నువ్వెందుకు చీపురు పట్టుకున్నావు అన్నాను. నువ్వెందుకు సాంపులు వెళ్తున్నావు అని అడిగాను. అంటే నిద్రపోతులయ్యా, ఏం చెయ్యాలా? అందుకని నేను లేచి ఊడుస్తూ ఉన్నా, నేనే సాంపులు వెళ్తున్నా, తల్లాపు చల్లుతూ ఉన్నా, నేనే ముగ్గు వేస్తున్నా. లోకమా చెడిపోయావు. నీ పని నువ్వు చేయకుండా చేయని వారితో నువ్వు చేయిస్తున్నావు. ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. ఇల్లును శుభ్రం చేయాల్సింది, ఇల్లును జాగ్రత్తగా చూసుకోవాల్సింది, ఇల్లు నీట్గా పెట్టాల్సింది స్త్రీల యొక్క పని. ఆ పనిని కూడా శుభ్రం చేసి పడేస్తున్నారు. హల్లెలూయా. ఇంతకంటే దరిద్రం ఇంకొకటి లేదు. సొంత ఇల్లు అని అడిగా, కాదన్నాడు. కిరాయి. ఒకప్పుడు ఎక్కడుండే? సొంత ఇంట్లో ఉండే. ఏమైంది? అప్పు ఎక్కువైపోయింది, అమ్మేశా. ఎవరి వల్ల? నీ నిద్ర మత్తు వల్ల. భలే చెప్తావు అన్నాను. ఎస్, భలే చెప్తావు కాదు,
భలే దరిద్రం ఇలా ఇంటికి వెలుబడి చేస్తున్న సంగతి దేవుడు రివీల్ చేస్తూ ఉన్నాడు. దరిద్రం మీ ఇంట్లో వెలుబడి చేస్తా ఉన్నాడు గల కారణం ఎవరు తెలుసా? నీవే. ఎవరు? నీవే. నువ్వు ఆ విషయాన్ని గమనించాలని దేవుడి వాక్యం ద్వారా మనం చూస్తాం. నువ్వెంతనైనా పని చేయి, నువ్వెంతనైనా పని చేయి. ఏ ఉద్యోగానికైనా వెళ్ళు, నువ్వెంత పెద్ద కలెక్టర్ ఉద్యోగం చేయి, నువ్వెంత పెద్ద అభిషేకమైన కా. మీకు ఒకసారి చెప్పాను కదా, కలెక్టర్ బిడ్డకి పాలిస్తుంది కదా, ఇంట్లో పని మొత్తం చేసుకొని వచ్చింది కలెక్టర్ కూడా. ఆ కూడా కలెక్టరే. నువ్వు ఎంతకన్నా కలెక్టర్ గిరి చేయి, నువ్వెంతకన్నా ఉద్యోగం పెద్ద ఉద్యోగం అన్న చేయి, కానీ నీ పని మాత్రం నువ్వు మానవద్దు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, ఎవరి పని వాళ్ళు చేయాలి, ఎవరి పనులు వాళ్ళే చేయాలి. దేవుని వాక్యం సెలవిస్తున్న మాటలు మనం చూస్తున్నాం. ఓయి నిద్రపోతా, నువ్వు నీ వలన ఇంత జరుగుతూ ఉంటే నువ్వు ఎలా నిద్రపోతున్నావు అంటే, ఆయన అన్నాడు సింపుల్ గా, దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా నేను ఇంకొక దిక్కు పారిపోతున్నా అన్నాడు. అసలుకే ముందే భయపడ్డారు ఇది నా వల్ల జరుగుతుందని. ఇప్పుడు ఏ దేవుడైతే ఆకాశమును సృష్టించినాడో, ఏ దేవుడైతే ఈ సముద్రాన్ని సృష్టించినాడో, ఏ దేవుడైతే భూమిని సృష్టించినాడో, ఆ దేవుని యొక్క సేవకుని నేను. ఇదిగో ఆయన నన్ను నినవే పట్టణానికి వెళ్ళమన్నాడు, నేనేమో తర్షీషునకు పారిపోతున్నా. ఈ ఓడ ఎక్కిన అందుకోసమే. వారి గుండెలు పగిలిపోయాయి. ఆల్రెడీ వణికిపోతున్నారు, భయపడిపోతూ ఉన్నారు. నీ నిద్ర వల్ల, నీ భయంకరమైనటువంటి నీ అవిధేయత వల్ల నీ ఇల్లు నాశనం అవుతుందేమో. జాగ్రత్తగా చూసుకోమని దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. దేవుని ఆజ్ఞకు లోబడిన వాడు, దేవుని మాట వినని వాడు, దేవుని యొక్క శాసనమును పాటించినటువంటి వాడు ఒంటరిగా మిగిలిపోతాడు, ఒంటరిగా మిగిలిపోతాడు. ఇప్పుడు ఈ పెరుగులాట ప్రేమ దేవుని బిడ్డలారా, ఈయన పెరుగులాడుతూ ఉన్నటువంటి ఈ పెరుగులాటను మనం ఒకసారి గమనించి మనం చూసినట్లయితే ఒంటరి వాడిగా ఉండి పెరుగులాడుతూ ఉన్నాడు. కారణం ఏంటిది అనంటే చాలా ఉంది. ఆ చాలా మనం ఇప్పుడు మనము చెప్పుకోలేము. కానీ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, యాకోబు ఒక్కడిగా మిగిలిపోయి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని మాట ఏంటో తెలుసా? ఒకవేళ నీకు తెలిసినటువంటి విషయం ఏదైతే ఉందో, నువ్వు ఎక్కడ పడిపోయినావో, చెడిపోయినావో, దేని వల్ల అయితే నువ్వు పాడైపోయినావో, ఆ పాడైపోయిన దాని నుంచి దేవుడు నీకు జ్ఞాపకం చేసి ఇదిగో నేను రక్షించడానికి ఆయన ఒంటరిగా చేస్తాడు. ఇప్పుడు నువ్వు జ్ఞాపకం చేసుకొని ఏం చేయాలి? నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయటం మొదలు పెట్టాలి. దేవుని దగ్గర ప్రార్థన చేయటము నువ్వు మొదలు పెట్టాలి. చెప్పలే, దేవుడు కనికరిస్తాడేమో, దేవుడు తన యొక్క కృపను చూపిస్తాడేమో. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ఒంటరిగా ఉండి పెరుగులాడుతూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడండి? ఒంటరిగా పెరుగులాడుతూ ఉన్నాడు. ఒంటరిగా పెరుగులాడుతూ ఉన్నాడు. దేవుడు వాక్యం సెలవిస్తున్నటువంటి మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, నీ ప్రార్థన, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆలస్యం అవుతుందేమో, నీ ప్రార్థనకు జవాబు రాకుండా ఉంటుందేమో. దానియేలు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. హారములలో ఒక హారము చేత ఆయనను వశపరుచుకుందామని, ఆయన నా ప్రార్థన వినాలని, నా ప్రార్థనకు చెవియొక్కాలని, ఆ ప్రార్థనకు జవాబు కావాలని ఈయన ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దానియేలు ప్రార్థన చేస్తూ ఉండగా 21 దినాలు ఆయన ప్రార్థనకు జవాబు రాకుండా ఉన్నది. ఆ ప్రార్థనకు జవాబు రాకుండా ఉంటే ఈయన ప్రార్థన మానలా. మొదటి దినం, రెండవ దినం, మొదటిగా ఆయన 1 గంట 2-3 గంటలు ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన చేయడం మొదలు పెట్టినాడు. ఆ ప్రార్థన చేస్తుండగా ఒక హాఫ్ డే అయిపోయింది, ఈవినింగ్ అయిపోయింది, రాత్రి అయిపోయింది, ఒక దినం అయిపోయింది. ఆయన ప్రార్థన మానకుండా ప్రార్థన కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రేమించేదన్ అధికముగా ఆరాధించుచు ఆసక్తితో ప్రేమించే
హల్లెలూయా. దేవుని సన్నిధిలో మరువక విడువక దేవుని సన్నిధిలో ఏం చేయడం రోజున ఆలస్యమైన పర్లేదు 21 దినాలు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎన్నాళ్ళు? 21 దినాలు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వదిలిపెట్టేశాడు అనుకుంటున్నారేమో, కాదు. ఆలస్యమైంది, మధ్యలో ఆటంకం అయింది, అయినప్పటికీ కూడా ప్రార్థన మానలా. ఈరోజు నీవు కూడా, నేను కూడా, మనము కూడా ప్రేమ దేని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు ప్రార్థన ఎలా చేయాలంటే విడువక ప్రార్థన చేయాలి, వదిలిపెట్టకుండా ప్రార్థన చేయాలి, విసుగు చెందకుండా ప్రార్థన చేయాలి. వేసారిపోయి ఉన్నావా? ప్రార్థన చేయి. నీ దేవుడు నీ పట్ల అద్భుత కార్యం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ పెనుగులాటలో ఆశీర్వాదం దాగి ఉన్నది. ఆయన పోరాడి దాని కొరకే తన తప్పును తెలుసుకున్నాడు. ఎవరు? యాకోబు. అయ్యా నీ పేరేంటి? నా పేరేశావు. స్వరము యాకోబుదే అంటున్నాడు. ఆయన కూడా ఏమండి, ఆయన కూడా ఏమంటున్నాడు? స్వరము నా దగ్గరికి రా, నేను నిన్ను పట్టుకొని చూస్తా అన్నాడా? అన్నాడు. చూశాడు. చేతులు వేసావు పోయి అన్నాడు. హల్లెలూయా. స్వరం మాత్రం యాకోబుదే. అయినా పర్వాలేదు, నీకు రావాల్సి ఉంటే ఆశీర్వాదం ఖచ్చితంగా నీకే వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నీ తప్పును ఒప్పుకోవాలి. ఏంటిదో తప్పు? నువ్వు చేసిన తప్పు ఒప్పుకోవాలి దేవుని దగ్గర. నీ తల్లితో చేసిన తప్పును, నీ తల్లితో నువ్వు చేసినటువంటి చెప్పినటువంటి అబద్ధాన్ని ఒప్పుకో. నీ తల్లితో నువ్వు చెప్పినటువంటి అబద్ధాన్ని ఒప్పుకో. దేవునికి వ్యతిరేకంగా నువ్వు చేసిన తప్పును ఒప్పుకో. మానేసినా అనుకున్న దాన్ని నువ్వు ఏదైతే చెప్పినావో దాన్ని ఒప్పుకో. వదిలేసినా అని చెప్పినా నువ్వు ఒప్పుకో. ఆమేన్, హల్లెలూయా. పదే పదే నీకు జ్ఞాపకం చేస్తున్నచ్చు నీ తల్లి, పదే పదే జ్ఞాపకం చేస్తున్నచ్చు నీ తండ్రి, పదే పదే జ్ఞాపకం చేస్తున్నచ్చు నీ సేవకుడు, పదే పదే జ్ఞాపకం చేస్తున్నచ్చు నీ తోటి సహోదరుడు, పదే పదే జ్ఞాపకం చేస్తున్న నీ తోటి సహోదరి. ఎందుకో తెలుసా? అదొక కాషన్. అదేంటిది? కాషన్ అనగా ఒక పేలు కొలుపు. నువ్వు అందులోనే ఉండకు, బయటికి రా. ఆ గోతులో ఉండిపోకు, బయటికి రా. ఆ బంధకాల్లో కట్టలో ఉండకు, బయటికి రా. ఆ చీకటి నుంచి బయటికి రా, లోకం నుంచి బయటికి రా. దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుడిని పిలుస్తూ ఉన్నాడు. ఫైట్ against this world, fight against Satan, fight against about your body. నీ శరీరంలో అనేక రకాలుగా నేను ప్రోత్పలం చేస్తుందా? పోరాడు. నీ శరీరంలో అనేకమైన వ్యాధులు పోరాటం చేస్తున్నాయా? పోరాడు. అవి నిన్ను పట్టి పీడిస్తున్నాయా? పోరాడు. అనారోగ్యంతో పోరాడు, అస్వస్థతో పోరాడు, వ్యాధితో పోరాడు, నీ శరీరంతో పోరాడు. వాక్యం అంటుంది, నీ శరీరాన్ని నలగొట్టు, ఉపవాసం ఉండి నలగొట్టి ప్రార్థన చేయి. నా దేవుని సన్నిధిలో నీవు మరలా పైకి దేవుడు లేవనెత్తుతాడు. నూతనముగా 51 కీర్తనలు అంటాడు ఆయన, 7వ వచనం అంటాడు ఆయన, 10వ వచనం అంటాడు ఆయన. ఏమంటాడు? నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. దేవుని సన్నిధిలో నా ప్రేమ దేవిట నూతనమైన జీవితాన్ని నువ్వు ప్రారంభించాలి. ఏం చేయాలి? క్రొత్త జీవితాన్ని ప్రారంభించాలి. ఏదైతే దేవుడికి ప్రమాణం చేసినావో, ఏదైతే నువ్వు దేవుడితో మాట్లాడినావో, మాట ఇచ్చినావో, అవన్నీ మర్చిపోయినట్లయితే ఈ దినం నుంచి మరలా వాటిని నువ్వు మొదలుపెట్టు. అడుగు దేవుని వచ్చిన, లార్డ్ ఐఎమ్ ఇన్ యువర్ ప్రెజెన్స్, ఐఎమ్ ఇన్ యువర్ చర్చ్, కన్సిడర్ మీ, accept me, accept my prayer. నా యొక్క తప్పిదాన్ని నేను ఒప్పుకుంటున్నాను ప్రభు అని దేవుని దగ్గర నువ్వు అడిగినట్లయితే నిశ్చయంగా దేవుని పట్ల అద్భుత కార్యములు చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి నువ్వు ఏదైతే ఇవ్వాల్సింది ఉందో నువ్వు మానేసినావో, ఏంటిది? వాక్యానికి సమయం,
ప్రార్థనకి సమయం నువ్వు ఏదైతే మానేసినావో ఆ మానేసినటువంటి సమయాన్ని తిరిగి మన దేవుడికి ఇవ్వు. ఇచ్చినప్పుడు నీ మనస్సు మారుతుంది, నూతన పరచబడుతుంది. ఏం చేయబడుతుంది? నూతన పరచబడి దేవునికి నువ్వు అనుకూలంగా మారుతావు, దేవునికి ఇష్టమైన బిడ్డగా మారుతావు, నీ తల్లిదండ్రులకు ఇష్టమైన బిడ్డగా నువ్వు మారుతావు, నీ తోబుట్టులకు నువ్వు ఇష్టమైన బిడ్డగా, నువ్వు అన్నగా, తమ్ముడుగా, చెల్లిగా, అన్నగా నువ్వు ఉంటావు. నువ్వు నీ యొక్క బంధువులకు నువ్వు ఇష్టమైన బిడ్డగా నువ్వు ఉంటావు, నీ స్నేహితులకు నువ్వు ఇష్టమైన ఫ్రెండ్గా ఉంటావు. దే విల్ లవ్ యూ, దే విల్ లవ్ యూ. ఈరోజు అనేకుల చేత ప్రేమించబడాలి కానీ ద్వేషించబడకూడదు. నీ దేవుడిని అంగీకరించాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడితో మాట్లాడుతున్న విషయం నా ప్రేమ దేవుడ, పెరుగులాట నీ జీవితాన్ని మార్చాలి, పెరుగులాట నీ జీవితాన్ని మార్చాలి. ఆ యొక్క చీఫ్ మినిస్టర్ లేక గవర్నర్ ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడికి ప్రార్థన చేయకుండా ఆయన దినం మొదలు పెట్టేవాడు కాదు. మరణము జయించినాడు, మరణము తప్పించినాడు. వాక్యం సెలవిస్తా ఉంది, యోనా తిరిగి మనతో తప్పును తెలుసుకున్నాడు, మరలా నినవేకి బయలుదేరాడు. దావీదు తిరిగి మళ్ళా కుమారుని పొందుకున్నాడు, తన తర్వాత రాజు ఆయనే అయ్యాడు. దానియేలు 21 దినాలు ప్రార్థన చేశాడు, జవాబును పొందుకున్నాడు. నీవు నాకు బహుప్రియుడవు అని చెప్తున్నాడు దేవుడితో గాబ్రియేలు. వాక్యం సెలవిస్తున్న మాటలు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, యాకోబు తన అబద్ధాన్ని ఒప్పుకున్నాడు, తను చెప్పిన అబద్ధాన్ని ఒప్పుకున్నాడు. ఎస్, నేను యాకోబుని, నేను మోసగాడు, నేను అబద్ధికుడిని అని ఒప్పుకున్నాడు దేవుని దగ్గర. కనుక మరలా ఆయన దీవించబడ్డాడు. తండ్రి చేత దీవించబడినటువంటి వ్యక్తి దేవునితో కూడా ఆశీర్వదింపబడ్డాడు, దీవించబడ్డాడు. అంతకుముందు భయం వెలుబడి చేసింది, ఆ తర్వాత ఆయనకు భయం వెలుబడి చేయలేదు. హీ వాజ్ ఎ వెరీ స్ట్రాంగ్ మ్యాన్. వెంటనే అక్కడ ఏశావు జీవితంలో కూడా తన తమ్ముడి పట్ల ఎటువంటి ద్వేషం లేదు, ఈర్ష్య లేదు, కక్ష లేదు, కోపం లేదు, అసూయ లేదు, పగ అంతకన్నా లేదు. పరిగెత్తుకొని వచ్చి కౌగిలించుకున్నట్టుగా చూస్తున్నా, పరిగెత్తుకొని వచ్చి కౌగిలించుకొని మెడపైన ముద్దు పెట్టుకున్నట్టుగా చూస్తూ ఉన్నా. ఆశీర్వదింపబడ్డాడు యాకోబు. పెరుగులాడే జీవితం మనకు కావాలని వచ్చిన. ఏ జీవితం కావాలండి? ఏ జీవితం కావాలి? నల్లదగా పెరుగులాడే జీవితం ఆ పెరుగులాట కాదు. ఈ పెరుగులాట వేరు, ఆ పెరుగులాట వేరు. ఈ పెరుగులాట చెప్పలేం, ఇది కూడా జరగవచ్చు కదా. నొప్పి భరించాడు కానీ వదిలిపెట్టలేదు. నువ్వు కూడా నొప్పిని భరించడం అంటే అర్థం ఎందుకు తెలుసా అండి? తొడ గూడు మీద కొట్టినప్పుడు అది వసిలిపోయినప్పుడు ఆ నొప్పి మనకు ఎముక మీద దెబ్బ తగిలితే హాయిగా ఉంటుందా? ప్రాణం వెళ్ళిపోతుంది. ఏం వెళ్ళిపోతుంది? ప్రాణం పోయి అంత నొప్పి లేసింది. అలాంటి నొప్పిలో కూడా గట్టిగా పట్టుకున్నాడు యాకోబు. పట్టుకున్నాడా? వదిలిపెట్టేసాడా? నొప్పి భరించాడు తప్ప మనం ఏం చేస్తున్నాం ఈ రోజున? వాట్ వీఆర్ డూయింగ్? నిజం చెప్పండి, మనం ఏం చేస్తున్నాం? ఏమో అన్నయ్య, ఎవరు ఉంటే ఏంది, ఎవరు లేకపోతే ఏంది, ఎవరు వస్తే ఏంది, ఎవరు రాకపోతే ఏంది, ఎవరు లేరు నాకు. ఏమండి? ఎవరు లేరు నాకు, ఎవరు వద్దు నాకు. నిజమే, ఎవరొద్దు నీకు. ఒంటరి ఎమ్మకి పడని కారణం ఏదో తెలుసా? నీవే. దాన్ని గ్రహించి వచ్చిన నేనెంతో నమ్మాను సంఘాన్ని, నేనెంతో నమ్మాను నా సహోదరులని, నా సహోదరులని నమ్మాను నేను. కానీ ఎవరు నాకు కాదు, ఎవరు రారు. నిజమే, ఎవరు నీతో రారు. ఇట్ ఈజ్ ష్యూర్ ఫర్ ఇట్. ఎవరు నీతో రారు. కానీ నీతో ఉండేవాడు మాత్రం ఒక్కడే. ఆ ఒక్కడిని దేవుడు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా వాళ్ళు అనుకున్నాను నేను. ఎవరు అనుకున్నాను నేను? నా వాళ్ళు అనుకున్నాను, కానీ నా వాళ్ళు కాదు. నా ప్రియమైనటువంటి వాళ్ళు వాక్యం సెలవిస్తా ఉంది, ఎవరితో రారు, ఎవరిని కారు. కానీ ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకో, ఏందనంటే నీ దేవుడు మాత్రం నీతో ఉంటాడు. నువ్వు ఆ విషయాన్ని గమనించి
దేవుని సన్నిధిలో దేవుణ్ణి హత్తుకో, దేవుని కౌగిలించుకో. ఎంత నొప్పైనా భరించు. నీ నోటి గుండా ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా రావద్దు. యోబు గారు ఏమన్నారు? యోబు గారు ఏమన్నారండి? ఇంకేమన్నాడు? ఆ మాట కావాలి. నోటి మాటతో ఒక్క మాట దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. మనం సుఖమును అనుభవించుదువా? 2వ అధ్యాయం చదవండి. మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడవద్దు. నువ్వు మాట్లాడుచున్నావు. మనం దేవుని మేలు పొందినప్పుడు మాత్రం సప్పుడు చేయరు. ఏమండి? దేవుని మేలు పొందితే మాత్రము సప్పుడు చేయరు. ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, yes, hallelujah. దేవుణ్ణి చాలాసార్లు దూషించినటువంటి నోరు మనది, మామూలు నోరు కాదు. మరి సంఘాన్ని దూషించినటువంటి నోరు మనది. సేవకురాలు దూషించిన నోరు మనది. దేవుణ్ణి దూషించినప్పుడు సేవకుడు సేవకురాలు ఎంత? ఆఫ్టర్ ఆల్, హల్లెలూయా. కానీ వాక్యం ఏమంటుంది? వాక్యం ఏమంటుందండి? ఆయన అంటున్నాడు, యోబు గారు అంటున్నారు, ఆయన అంటే భక్తుడు అండి. ఎవరు చెప్పారు ఆయన భక్తుడని? నీలాంటి నాలాంటి మనుషుడు, ఆయన కేవలం మనుషుడే. ఈజ్ నాట్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. యోబు గారు మనలాంటి మనుషుడే. ఆయన దైవజనుడు కాదు. ఏలియా లెక్క, ఎలీషా లెక్క కాదు, సమూయేలు లెక్క కాదు, మోషే లెక్క కాదు. ఆయన మనలాంటి మనుషుడే. వాళ్ళైనా మనుషులే, మేమైనా మనుషులమే. కానీ వాక్యం ఏమంటుందనంటే, వాక్యం సెలవిస్తున్న మాట, ఇక్కడ యోబు గారిని ఎవరు పరీక్షిస్తున్నారు, ఎవరు శోధిస్తున్నారు అని అంటే, ఆయనకు సంబంధం లేదు పాపం ఇందులో. ఇక్కడ ఏ విషయంలో చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఆయన దేవునికి అనుకూలంగానే ఉన్నాడు, దేవునికి ఇష్టంగానే ఉన్నాడు, దేవునికి ప్రియమైన బిడ్డగా ఉన్నాడు. ఆయన నిజంగా చెప్పాలంటే ఆయన జీవితంలో ఎప్పుడు తప్పు చేసి ఎరగడైనా, ఏ పాపము చేసి ఎరగడైనా, తన పిల్లల నిమిత్తమే ప్రతిరోజు ఆయన బలులు అర్పిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన. మరి అలాంటి వ్యక్తికి ఆయనకి శోధన కలిగింది. ఏం కలిగింది శోధన అంటే, తన ఇల్లంతా కూలిపోయింది. ఆ యొక్క బర్లు గొర్రెలు అన్ని కూడా ఎవరో తోలుకొని వెళ్ళిపోయినారు. ప్రేమ ఇంకోటి వచ్చి ఇంకోటి ఏదో తీసుకొని పోయినాడు. ఆఖరికి తన పిల్లలు కూడా చనిపోయినారు. అన్ని పోగొట్టుకున్నాడు. ఆయన పోగొట్టుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఏమనాలి? దేవుని దూషించాలి, మనుషుల్ని శపించాలి, సేవకుల్ని శపించాలి. కానీ మనం మేలును అనుభవించుదామా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మనం మేలు అనుభవించుదాం కానీ కీడును అనుభవించకూడదా? హల్లెలూయా, హల్లెలూయా. ఎస్తేరమ్మా రోడ్డు పక్క నుంచి వెళ్తుంది, ఎవడో వచ్చి గుద్దేశాడు. ఆమె ఏం తప్పు ఉంది దాంట్లో? ఇప్పుడు ఎస్తరం ఏం చేయాలి? ఎస్తరం ఏం చేయాలి? దూషించాలా దేవుణ్ణి? సేవకుని దూషించాలా? ఏం ప్రార్థన చేస్తున్నావా? నాకు ఎంత దెబ్బ తగిలి 10 స్టిచెస్ పడ్డాయి, ఇంకొంచెం అయితే నా కళ్ళు కూడా పగిలిపోయేది, నేను చచ్చిపోయేదాన్ని. నా పిల్లలు ఏం కావాలా? వారి కుటుంబాలు ఏం కావాలా? ఏం ప్రార్థన చేస్తున్నావు? అనలా వద్దా? అనలా వద్దా? అన్నవా? హల్లెలూయా. అమ్మ అన్నవా? అనలేదు. మంచిది కాబట్టి అనలేదు. మంచిది కాబట్టి అనలేదా? కాదు. నిజమైన విశ్వాసం కాబట్టి అనలేదు. బలమైన విశ్వాసం కాబట్టి అనలేదు. ఈ కొంచెమే దేవుడు నాకు కలిగజేసి నన్ను వర్ణపాయింట్ తప్పించాలన్నది. ఒకవేళ ఇంకా పెద్దగా ఏది ఉండేనేమో. పక్క నుంచి వెళ్తున్నటువంటి ఆమెకి వచ్చి యాక్సిడెంట్ కావడం ఏంటి? ఫుట్పాత్ పై నుంచి వెళ్తున్నటువంటి వ్యక్తిని వచ్చి గుద్దడం ఏంటి? కదా, సంబంధం లేని విషయం. యోబు గారి జీవితంలో సంబంధం లేని క్రియలు అన్ని జరిగిపోయాయి. ఆయన అంటాడు, మేలు అనుభవించడం కానీ కీడును మనం అనుభవించకూడదా? కీడును కూడా అనుభవిస్తాం. నువ్వు అనుభవించుకో. అంతా బాగున్నప్పుడు మనం మంచిగా ఉండడం కాదు గొప్పతనం. దేవునికి ఇవ్వడం, దేవునికి ఇవ్వడం, అంతేనా? లక్షలు లక్షలు వస్తున్నాయి, వేలు వేలు వస్తున్నాయి. అప్పుడు తీసుకొచ్చి దేవుడికి ఒక 10,000, అప్పుడు తీసుకొచ్చి దేవుడికి 5,000, అప్పుడు తీసుకొచ్చి దేవుడికి 20,000.
చర్చిలో ఏం కావాలో అన్నీ తీసుకొచ్చి పెట్టడం, భోజనాలు పెట్టడం, వస్తువులు పంచడం, వస్త్రాలు పంచడం. లేని టైంలో ఏం చేస్తాం? లేని టైంలో ఏం చేస్తాం? ఉన్నప్పుడు ఇచ్చన్నా, లేనప్పుడు ఏం చేయాలి? తన దగ్గర ఉన్నదంతా ఆమె వేసేసిందంట. ఎవరు? ఒక పేద బీద విధవరాలు. మనం ఏమంటున్నాం? ఉద్యోగం పోయింది, పని లేదు, జీతం వస్తలేదు, లేకపోతే అసలు మా ఇంట్లో ఏం లేదు అని మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో. ఆమేన్, హల్లెలూయా. నీ లేమిలో, నీ కష్టంలో, నీ యొక్క భయంకరమైనటువంటి సిచ్యుయేషన్ లో నువ్వు దేవునికి నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేం దోచిపెట్టదు. ఉన్న దాంట్లోనే నువ్వు కరెక్ట్ గా ఉండాలి, నమ్మకముగా ఉండాలి. ఎలా ఉండాలంట? నమ్మకముగా ఉండాలి. అని అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నువ్వు నమ్మకముగా ఉంటాయి. 10 రూపాయలు ఉన్నాయా? 1 రూపాయితో దేవుని నామాన్ని మహిమపరచు. ఈ కొంచెం నువ్వు నమ్మకంగా ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయి. ఇప్పుడు ఇంకెక్కువ సమయం దొరికింది ప్రార్థన చేయడానికి, ఇంకెక్కువ సమయం దొరికింది. ఇవ్వడానికి ఏం లేకపోవచ్చు, కానీ హృదయాన్ని చేసే దేవుడు పూర్తిగా, నీ మనసునిచ్చే దేవుడు పూర్తిగా ఫుల్ టైం దొరికింది నీకు దేవుడికి. ఇప్పుడు దేవుడి సంతోషం ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థన చేయి. అడుగు దేవుడిని వచ్చిన నీ దేవుడిని ఆశీర్వదించడానికో దీవించడానికో కాదు చేయాల్సిన పని. నువ్వు కరెక్ట్ గా ఉండడానికి చేయి. అందరూ ఏమనుకుంటారు? సేవకుడు ఏం చెప్తారు? ఆశీర్వదింపబడు, దీవింపబడు. కాదు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు. నీ కష్టకాలంలో నమ్మకంగా ఉండు. నీ శ్రమల కాలంలో నమ్మకంగా ఉండు. ఎవరుంటే నాకేందండి? ఎవరు లేరండి, నాకు అవసరం లేదండి నాకు. హల్లెలూయా. నీ డైలాగులు కట్టి మూట కట్టి పెట్టుకో జోబులో. హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది తెలుసా? నమ్మకమైన జీవితం కావాలి. ఏ జీవితం కావాలి? ట్రస్ట్ వర్ది లైఫ్. ఎలాంటి లైఫ్ అంట? ట్రస్ట్ వర్ది లైఫ్. నమ్మకమైన ఆత్మీయ జీవితం కావాలి దేవునికి. హల్లెలూయా. నీ కష్టంలో కూర్చో, బాధపడు, వేదనపడు, కన్నీరు కారుస్తూనే ఉండు, దుఃఖపడు. ఒక్క మాట కూడా దేవునికి వ్యతిరేకంగా, ఒక్క మాట సంఘానికి సేవకుడికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడకుండా ప్రార్థన చేయి. అయ్యా నన్ను స్థితిలోకి తీసుకొచ్చి, ఏ స్థితిలో ఉన్నా చెయ్యి ప్రభువును బలపరచగల దేవుడు నీవైందా. పెరుగునాడు దేవునితో, ఫైట్ చేయి దేవునితో, పోరాటం చేయి దేవుని దగ్గర. దేవుని దగ్గర నీ పోరాటం అయి ఉండాలి, మనుషులతో కాదు. ప్రేమ దేనిపెట్టిన మనుషుల దగ్గరికి వెళ్ళి కాదు నువ్వు చెప్పుకోవాల్సింది, మోకరించి దేవుని దగ్గరే. హల్లెలూయా. అలాంటి ప్రార్థన పోరాట జీవితం నీలో కావాలి. అప్పుడు నీ దేవుడు మళ్ళా నిన్ను తన కనికరము నీ పట్ల చూపిస్తాడు, తన యొక్క దయను నీ పట్ల చూపిస్తాడు, తన యొక్క ప్రేమను మళ్ళా నీ పట్ల చూపిస్తాడు. అగైన్ హీ విల్ రెన్యూ. ఆయన మళ్ళా నిన్ను లేవనెత్తుతాడు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఆ విషయాన్ని జ్ఞాపకం చేయాలని దేవుని వాక్యము ద్వారా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమ దేవునిరా, నీ జీవితంలో నీ దేవుడు నీ పట్ల కార్యం చేసేవాడు, తిరిగి మనల్ని దేవుడిని చూసేవాడు, తిరిగి నేను లేవనెత్తే వరకు ఆ దేవుని వైపు చూడు. నీ ఆత్మీయమైన పోరాటం కొనసాగించే వాటి రీతిగా దేవుడికి వాక్యం ఆశీర్వదించి దీవించును గాక.